హాయ్ మామ, ఈరోజు NISM సిరీస్ 8 చాప్టర్ 3 మామ. మనం నిన్న మొన్న చాప్టర్ 1 చాప్టర్ 2 కంప్లీట్ చేసాం. ఈరోజు చాప్టర్ 3. చాప్టర్ 1 వచ్చేసి మనకి ఏంది బేసిక్స్ ఆఫ్ డెరివేటివ్ మామ. దాని వెయిటేజ్ 10 మార్క్స్ మామ. ఇంకోటి అండర్స్టాండింగ్ ఇండెక్స్, దాని వెయిటేజ్ వచ్చేసి 5 మార్క్స్ ఉంది. కానీ ఈ రోజు మాత్రం చాప్టర్ మాత్రం 20 మార్క్స్ ఉంది మామ. కొంచెం కేర్ఫుల్గా అర్థం వినండి. ఈరోజు చాప్టర్ ఏమో వచ్చేసి ఇంట్రొడక్షన్స్ ఆఫ్ ఫార్వర్డ్స్ అండ్ ఫ్యూచర్స్ మామ. మంచి వెయిటేజ్ దీనికి 20 మార్క్స్ స్కోర్ చేయొచ్చు మనం మంచిగా అర్థం చేసుకుంటే. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే రైట్. సో నేను ఏంటంటే ఫస్ట్ లెర్నింగ్ అబ్జెక్టివ్స్ ఏమేమి నేర్చుకుంటాం అనేది నేను ఫస్ట్ చెప్తా అన్నట్టు. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మీనింగ్ ఆఫ్ ఫార్వర్డ్ అండ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్. సెకండ్ వన్ వచ్చేసి టర్మినాలజీ రిలేటెడ్ టు ఫ్యూచర్ కాంట్రాక్ట్స్. థర్డ్ వన్ వచ్చేసి పే ఆఫ్ ఫర్ ఏ ఫ్యూచర్ కాంట్రాక్ట్. ఫోర్త్ వన్ వచ్చేసి ప్రైజింగ్ ఆఫ్ ఏ ఫ్యూచర్ కాంట్రాక్ట్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ ఏ ఫ్యూచర్ కాంట్రాక్ట్ బై స్పెక్యులేటర్స్, హెడ్జర్స్ అండ్ ఆర్బిట్రేజర్స్. అయితే ఇందులో మనం ఫార్వర్డ్స్ అండ్ ఫ్యూచర్స్ ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్ లో డిస్కస్ చేసాము. ఇందులో ఇంకా ఇన్ డెప్త్ మీకు అర్థం కాబట్టి మళ్ళీ ఒకసారి మనం మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. కానీ ఫార్వర్డ్స్ అంటే ఏంది, ఫ్యూచర్స్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఫార్వర్డ్స్ అంటే ఏమంటున్నాం అమ్మ, మధ్యలో ఎవరు దాని మధ్యలో ఎవరు బ్రోకర్ అని అంటే ఎవరు ఉండదు. అంటే దాని మధ్యలో ఇప్పుడు మనకి అంటే ఇప్పుడు నీకు నాకు దానికి గ్యారంటీ ఉండదు, అప్లికేషన్ ఉండదు దాని మధ్యలో. ఇప్పుడు ఒక ఫార్వర్డ్ తీసుకున్నాం, ఫార్వర్డ్ తీసుకుంటే నీకు నాకు మధ్యలో ఒకటి అనుకున్నాం, డీల్ అనుకున్నాం, అది ఒకవేళ కావచ్చు కాకపోవచ్చు, ఫెయిల్ కావచ్చు కదా. అదే పోతే మధ్యలో ఎక్స్టెండ్ ఉంది అనుకో, అది ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే వీడు మన దగ్గర తీసుకుంటాడు ఎక్స్టెండ్ అనేవాడు. అది ఒక నువ్వు లాస్ అయితే నువ్వు కట్టుకోవాలి, నాకు ఇస్తాడు వాడు ప్రాఫిట్. ఒక నేను లాస్ అయితే నీకు ఇస్తాడు. ఖచ్చితంగా ఫార్వర్డ్స్ కి ఫ్యూచర్స్ కి డిఫరెన్స్ ఇద్దామమ్మా. ఆల్రెడీ మీరు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్దాం అంతే. సో నేను చెప్తానంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్. ఏ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఫినాన్షియల్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ పార్టీస్ టు బై ఆర్ సెల్ అన్ అసెట్ ఎట్ ఏ స్పెసిఫిక్ ఫ్యూచర్ డేట్ అన్నట్టు. సో ఇది ఎట్లా అంటే ఒక ఇద్దరి మధ్యలో ఒప్పందం అన్నట్టు. బై చేయడం కానీ సెల్ చేయడం అనేది ఉంటుంది కదా, ఒక కాంట్రాక్ట్ ని మనము ఫ్యూచర్ అంటాం అన్నట్టు. సో మనకి ఇంకా దీన్ని ఎట్లా ఇంకా సింపుల్ వేలో చెప్పాలంటే ఎట్లా పనిచేస్తా అంటే నేను చెప్తా ఒక నిమిషం. ఓకే, ఎట్లా పనిచేస్తాను ఇద్దరి మధ్యలో ఒక ఇప్పుడు సపోజ్ కౌశిక్ ఒక రైతు, నేను ఒక రైతు అన్నట్టు. సో నేనేం చేశాను అంటే కౌశిక్ నేను రైతుని, కౌశిక్ నా దగ్గర కొనుక్కుంటాను అన్నట్టు. సో నేనేం చేస్తున్నా అంటే ఫ్యూచర్లో నేను వరి పంట పండించిన అన్నట్టు. సో దాని రేటు ఫ్యూచర్లో పడిపోతాయని భయంతో నేను ఇప్పుడే కౌశిక్ తోటి ఒక అగ్రిమెంట్ పెట్టుకుంటాను అన్నట్టు. బ్రో ఇట్లా నేను 1 టన్కి నీకు 2000కి ఇస్తా 1 టన్ అని చెప్పేసి నేను 3 months తర్వాత డెలివరీ చేస్తాను అని చెప్పేసి ఈయనతో నేను ఒప్పందం పెట్టుకుంటా. సో 3 months తర్వాత ఒకవేళ వరి పంట రేట్ అనేది 2200 అయింది అనుకో, నాకు 200 లాస్ వస్తుంది. సో నేను ఎట్లయినా మేము పెట్టుకున్న అగ్రిమెంట్ ప్రకారం నేను నీకు అమ్మేయాలి. కానీ ఫ్యూచర్స్ కాబట్టి మనం ఫార్వర్డ్స్ కాబట్టి చెప్పిన ఫార్వర్డ్స్ కదా, ఫార్వర్డ్స్ కాబట్టి ఏంటంటే అది జరగచ్చు జరగకపోవచ్చు. దాని థర్డ్ పార్టీ అనేది ఎవరు ఉండరు. అది కూడా అగ్రిమెంట్ కావచ్చు కాకపోవచ్చు, ఫెయిల్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి దాంట్లో. కానీ అదే ఫార్వర్డ్స్ వచ్చేవారికి ఖచ్చితంగా దాని మధ్య థర్డ్ పార్టీ అన్న మెంబర్ ఉంటాడు. అదే ఇప్పుడు ఇది కంప్లీట్ కానీ ఇప్పుడు నేను 3 months తర్వాత నీకు పెట్టుకున్న ఒప్పందం ఏదైతే ఉందో అప్పుడు దాని ప్రైస్ అప్పుడు వరి అప్పుడు అదేంటి అంటే 1 టన్కి 2200 ఉంది అనుకో, నేను 200 లాస్ తోటి ఎట్లైనా మన అగ్రిమెంట్ ప్రకారంగా నేను అమ్మేసేయాలి. అదే 3 months తర్వాత ఒకవేళ నేను అనుకున్న 2000 కాకుండా 1800 ఇట్లా ఉంది అనుకో, సో అప్పుడు నీకు 200 ప్రాఫిట్ అన్నట్టు. ఎందుకంటే నువ్వు అగ్రిమెంట్ పెట్టుకున్నావు కాబట్టి 2000 నడుతుంది, కానీ నేను అదేంటి ఇప్పుడు 1800 నడుస్తుంది, కానీ నేను నీకు 2000కి ఇస్తున్నా. సో నీకు 200 ప్రాఫిట్ అన్నట్టు. సో ఇది ఇద్దరి మధ్యలో ఏదైతే అగ్రిమెంట్ ఉందో దీన్నే మనము ఫార్వర్డ్స్ అని అంటాం అన్నట్టు. సో దీంట్లో మనకి మేజర్ లిమిటేషన్స్ అనేవి ఉంటాయి అన్నట్టు. సో ఆ లిమిటేషన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ లిక్విడిటీ అన్నట్టు. సో ఇలా లిక్విడిటీ ఎందుకు ఇట్లా మన ఇద్దరి మధ్యలో ఉన్నది కాబట్టి నువ్వు నేను అగ్రిమెంట్ చేసుకున్నాం కాబట్టి, సో దీంట్లో నేను వేరే పార్టీకి అమ్మలేదు, నువ్వు కూడా వేరే పార్టీకి అమ్ముతా అంటే నువ్వు ఒప్పుకో అన్నట్టు. సో ఇది మనకు ఒక మేజర్ లిమిటేషన్ అన్నట్టు. సో సెకండ్ వన్ వచ్చేసింది ఏంటంటే కౌంటర్ పార్టీ రిస్క్ ఉంటుంది అన్నట్టు. సో కౌంటర్ పార్టీ రిస్క్ ఏంటంటే ఇప్పుడు నువ్వన్నా మోసం చేయొచ్చు, లేదంటే నేనన్నా మోసం చేయొచ్చు అన్నట్టు. సో ఇది ఒక రిస్క్ ఉంటుంది దీంట్లో ఏంటి ఫార్వర్డ్స్ లో. సో ఇది మేజర్ ఒక లిమిటేషన్ అన్నట్టు. ఒకసారి కాంట్రాక్ట్ ఒప్పుకొని అదే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే దాని ఇంకా థర్డ్ నువ్వు అనేది ఏంటంటే మేజర్ ఎక్స్చేంజ్ ఉంది కాబట్టి, సో నో రెగ్యులేషన్స్ ఉన్నాయి అన్నట్టు. రెగ్యులేషన్స్ ఏముండవు కాబట్టి, సో ఇది ఒక మేజర్ లిమిటేషన్ అన్నట్టు. సో ఫార్వర్డ్స్ లా సో దాంతో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నో డైలీ సెటిల్మెంట్స్ అన్నట్టు. సో ఇప్పుడు మనకి ఫ్యూచర్ లో ఏంటంటే డైలీ సెటిల్మెంట్స్ ఉంటాయి, కానీ మన ఫార్వర్డ్ లో వచ్చేసరికి డైలీ సెటిల్మెంట్స్ అనేవి ఉన్నాయి అన్నట్టు. సో కంపల్సరీ మన అగ్రిమెంట్ 3 months పెట్టుకున్నామా, 1 month పెట్టుకున్నామా, 2 months పెట్టుకున్నామో 6 నాడే మనం డెలివరీ చేయాలన్నట్టు. సో అందుకోసం ఇలా ఇది ఒక మేజర్ లిమిటేషన్ అన్నట్టు. నో డైలీ సెటిల్మెంట్స్ అన్నట్టు. సో డిఫికల్టీ ఇన్ ప్రైజింగ్ అన్నట్టు. సో ఇది ఏంటంటే ఫార్వర్డ్స్ అనేది ఏంటంటే కస్టమైజ్డ్ అన్నట్టు. నువ్వు నేను డిజైన్ చేసుకున్నాం కదా, సో ఇది కస్టమైజ్డ్ స్టాండర్డైజ్డ్ కాదన్నట్టు. సో అందుకోసమే మనం ఇప్పుడు ఒకవేళ మనం 2000 పెట్టుకున్నాం కాబట్టి దీంట్లో మనం 2200, 2300 అనేది పెట్టుకోరాదు అన్నట్టు. సో ఏదైతే అగ్రిమెంట్ పెట్టుకున్నామో అదే ఉంటుంది కాబట్టి, సో డిఫికల్టీ ఇన్ ప్రైజింగ్ అన్నట్టు. మనం దీన్ని ప్రైజింగ్ చేయలేదు కాబట్టి, సో ఇది ఒక మేజర్ లిమిటేషన్ అన్నట్టు. మార్కెట్ లో ట్రేడ్ అయ్యే ప్రైస్ కాదు, మనం ఇద్దరం డిసైడ్ చేసుకుని మనకి ఫార్వర్డ్స్ వచ్చేసరికి ఏంటంటే ఫ్యూచర్స్ వచ్చేసరికి ఏంటంటే
ఫ్యూచర్స్ లో డైలీ సెటిల్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు నువ్వు లాస్ అయినా ప్రాఫిట్ అయినా డైలీ సెటిల్మెంట్ ఉంటుంది. కానీ అదే ఫార్వర్డ్స్ వచ్చేవారికి ఏదైతే మనం అగ్రిమెంట్ డేట్ పెట్టుకుంటామో అప్పటి వరకు ఆగాల్సిందే. అది కావచ్చు కాకపోవచ్చు, అది నాకు థర్డ్ పార్టీ అనేది ఎక్స్టెండ్ అనేది ఉండదు. నీకు నాకు మధ్యలో జరుగుతాయి కాబట్టి అది కాకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానికోసమే మనకి ఫార్వర్డ్స్ పై ఫ్యూచర్స్ అని వచ్చినాయి. ఫ్యూచర్స్ లో మన కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఆ కాంట్రాక్ట్ ఎక్స్పైర్ వరకు ఎంత ఉంటే అంత, అది లాస్ ఉన్నా ప్రాఫిట్ ఉన్నా మనం యాక్సెప్ట్ చేసి తీసుకోవాలి. ఇప్పటి వరకు తీసుకోవచ్చు, అది ప్రాఫిట్ వచ్చినప్పుడు తీసుకోవచ్చు, లాస్ అయితే కూడా బేర్ చేయాల్సిందే. కాంట్రాక్ట్ వరకు హోల్డ్ చేసుకొని ప్రాఫిట్ ఆర్ లాస్ లేదా మధ్యలో కూడా మళ్ళీ మనకి ఫ్యూచర్ కూడా 3 టైప్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. కరెంట్ మంత్, నెక్స్ట్ మంత్, కరెంట్ మంత్ కి ఎన్ని రోజులు ఉంటాయి? 30 డేస్ ఉంటాయి. 30 డేస్. నెక్స్ట్ మంత్ కి 60 డేస్ ఉంటాయి. ఫార్ మంత్ కి 90 డేస్. అంటే 3 కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు 3 కాంట్రాక్ట్స్ రన్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఫార్వర్డ్స్ కంప్లీట్ గా మనకి అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే ఫ్యూచర్స్ ఎందుకు వచ్చినాయి అంటే ఇప్పుడు వీళ్ళు ఉన్న లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో సో వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి కోసం తీసుకొచ్చింది ఫ్యూచర్స్ అన్నట్టు. సో ఇంతకుముందు ఏంటంటే కస్టమైజ్ కదా, ఇప్పుడు ఇవి ఏంటంటే స్టాండర్డైజేషన్ అన్నట్టు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఇద్దరు ఏంటి మన స్టాక్ మార్కెట్ ఏదైనా బై చేయాలన్నా సెల్ చేయాలన్నా ఏంటంటే మనకు ఒక స్టాండర్డ్ ఏంటి ఎక్స్టెండ్ ఉన్నట్టు ఇన్ బిట్వీన్ యూ అండ్ మీ. సో దానికోసం ఏంటంటే మన ఫ్యూచర్ లో పట్టుకొచ్చిన అన్నట్టు. దీనిలో ఏంటి అంటే మనకున్న లిమిటేషన్స్ ఏమున్నాయి? కౌంటర్ పార్టీ రిస్క్ కావచ్చు, లిక్విడిటీ రిస్క్ కావచ్చు, నో డైలీ సెటిల్మెంట్స్, రెగ్యులేషన్స్ ఏం లేవు కాబట్టి సో ఫ్యూచర్ ని తీసుకొచ్చి సో దీంట్లో ఆ ఫ్యూచర్ అనేది మనల్ని తీసుకొచ్చారు అన్నట్టు, దీన్ని ఓవర్కమ్ చేయడం కోసం. ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ వర్ క్రియేటెడ్ టు ఓవర్కమ్ ద లిమిటేషన్స్ ఆఫ్ ఫార్వర్డ్స్. దే ఆర్ స్టాండర్డైజ్డ్ అగ్రిమెంట్స్ అన్నట్టు. ఇంకోటి మనం మార్కెట్ లో ఏమంటాం? బై సెల్ అంటాం కదా. బై అంటే లాంగ్ అమ్మ, అవును. సెల్ అంటే షార్ట్. గుర్తుపెట్టుకోండి, షార్ట్ పొజిషన్ ఫ్యూచర్స్ లో షార్ట్ పొజిషన్, లాంగ్ పొజిషన్స్ ఉంటాయి. బై పొజిషన్, సెల్ పొజిషన్స్ అన్నమాట. ఫ్యూచర్ కి లిమిటేషన్స్ ఏం లేవు, లిమిటేషన్స్ ఉంటాయి మామ. ఫిక్స్డ్ ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి, ఫిక్స్డ్ మార్జిన్ తీసుకుంటారు. బయ్యర్ సైడ్ నుంచి కూడా సెల్ అంటే లాంగ్ సైడ్, సెల్ సైడ్ ఇద్దరు దగ్గర మార్జిన్ తీసుకుంటారు ఫస్ట్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తామమ్మా. ఇప్పుడు ఒక ఇల్లుకి 10 lakhs ఉంది మామ. ఫ్యూచర్ కి మనం 10 lakhs కట్టాం, ఎందుకంటే ఫ్యూచర్ డేట్ లో పెరుగుతాను ఒక అగ్రిమెంట్ రాసుకుంటాం కాబట్టి. అప్పుడు ఒక 3 lakhs పట్టుకుంటాను నేను ఫస్ట్. అది ఇనిషియల్ మార్జిన్ అంటాం మనం. మార్జిన్, ఆ మార్జిన్ పట్టుకున్నప్పుడు ఒకవేళ ఫ్యూచర్ కి వచ్చే వరకు అది పెరుగుతుంది, ప్రాఫిట్ వస్తుంది. పడిపోతే లాస్ వస్తుంది. ఫస్ట్ ఇనిషియల్ మార్జిన్ ఉంటుందా, ఆ మార్జిన్ దాటేస్తే ఏం చేస్తా అంటే వాడు మనకు ఒక ఇంటిమేట్ ఇస్తాడు. ఏంటంటే అరే నేను డబ్బులు అయిపోయినా యాడ్ చేయరా అని చెప్తే, డబ్బులు కాలేనుకో వాడే సీజా ఆ పొజిషన్ ని ఎగ్జిట్ చేసేస్తాడు, బయట నొక్కేస్తాడు మనల్ని. మళ్ళీ ఫ్యూచర్ ఇది ఆ లిమిటేషన్స్ అన్ని ఉంటాయి. అంటే కొన్ని పైసలు మనం కడతాం, కొన్ని పైసలు ఎక్స్చేంజ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే కాంట్రాక్ట్ అనేది కస్టమైజ్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు మనం ఫార్వర్డ్స్ అంటే ఫిక్స్డ్ డేట్ ఉంటుంది అన్నట్టు. ఫిక్స్డ్ డేట్ అంటే ఒక లాట్ సైజ్ ఉంది మామ, లాట్ సైజ్ 100 ఉంది అనుకో, దాన్ని మనం ఏంటంటే ఇప్పుడు ఫార్వర్డ్స్ వచ్చేసరికి ఎంతనే వేసుకోవచ్చు. కానీ ఫ్యూచర్ లో మాత్రం ఖచ్చితంగా ఫిక్స్డ్ ఉంటాయి. 1000 లాట్ సైజ్, 500 లాట్ సైజ్, ఇవన్నీ పక్కా ఉంటాయి. కానీ ప్రైస్ మాత్రం మనం డిఫైన్ చేయలేము, అది పెరగవచ్చు తగ్గవచ్చు. అంటే అంతే. ఇప్పుడు మనం లాంగ్ అంటాం, షార్ట్ అంటాం అని చెప్పినాం కదా. లాంగ్ అంటే బై అంటే నేను మార్కెట్ వ్యూ అప్ ఉంది అనుకో, అప్పుడు నువ్వు లాంగ్ చేసుకుంటావు. ఇప్పుడు పడుతుంది అనుకో, అప్పుడు షార్ట్ చేసుకుంటాం. మనం ఎందుకంటే ఫ్యూచర్స్ ఎందుకు వాడతాం అంటే ఎడ్జింగ్ కోసం వాడతాము. చాలా మంది ఇన్వెస్టర్ స్టాక్స్ ఉంటాయి కదా, స్టాక్స్ ఉన్నప్పుడు రేపు మార్కెట్ పడుతుంది అనుకో, అంటే పడితే ఒక సినారియో వచ్చింది అనుకో. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫెడ్ మీటింగ్స్ వచ్చో లేకుంటే ఎలక్షన్స్ వచ్చో, పడితే ఒక సినారియో వచ్చిందంటే వాళ్ళు ఏం చేస్తుంటే షార్ట్ చేసుకుంటారు, ఫ్యూచర్ షార్ట్ చేసుకుంటారు. సేమ్ క్వాంటిటీ ఇప్పుడు ఒక 1000 క్వాంటిటీ ఈక్విటీ ఉన్నాయి మామ, ఈక్విటీ షేర్స్. అదే డెరివేటివ్స్ వచ్చి ఫ్యూచర్స్ 1000 క్వాంటిటీ యొక్క లాట్ సైజ్ సెల్ చేసుకుంటారు. ఒకవేళ పడ్డా న్యూట్రల్ అయిపోతారు వాడు. ఇటు పడి ఇది కూడా రాలేదు కదా. ఫ్యూచర్ సెల్ చేస్తే ఏంటంటే పడిపోతే లాభం, పెరిగితే లాభం కాదు, పడిపోతే లాభం అనుకోవాలి. అదే సెల్ అంటే స్టాక్ బ్యాంక్ అమ్మేసాడు కదా అనుకుంటారు. అట్లా సెల్ వేరే, మళ్ళీ సెల్ కూడా వేసుకోవచ్చు మనం. అందుకే ఆప్షన్ సెల్లింగ్, ఆప్షన్ బయింగ్ అంటారు అందరూ. ఆప్షన్ సెల్లింగ్ లో విన్నింగ్ ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది, అంటే లిమిట్ ప్రాఫిట్ ఉంటుంది, మాక్సిమం విన్నింగ్ ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. మనము 1,00,000 పెట్టి 5,000 తీయడం ఈజీయా, లేకుంటే 5,000 పెట్టి 1,00,000 తీయడం ఈజీయా? 1,00,000 పెట్టి 5,000 తీయడం ఈజీ. కానీ అందరు ఎట్లా ఉన్నారు అంటే అందరు ఎట్లా ఉంటారు అంటే 5,000 పెట్టి నేను 1 lakh చేస్తా. కానీ అది పాసిబుల్ అవుతుందమ్మా. సో అది కూడా అవుతుంది. అరే నువ్వు మంచి రిటర్న్ ఒక 5% అంటే ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవచ్చు కదా అమ్మా. అంటే నువ్వు ఒక్కనే 1 lakh పెడుతున్నావు అమ్మా. పెద్ద పెద్ద ప్లేయర్స్ ఏం చేస్తారమ్మా, వాళ్ళకు 1 కోటి రూపాయలు పెడతారు. పెట్టి 5 lakhs అమ్మా. 1 కోటి రూపాయలు చాలా తక్కువ. 1 కోటి రూపాయలు రీటైల్ చేస్తున్నాం ఇక. సరే అని ఒకటి ఇప్పుడు ఫ్యూచర్ సెల్లింగ్ బయింగ్ అన్నాం అంటే బయింగ్ కి సెల్లింగ్ కి మనకి సేమ్ క్యాపిటల్ పడుతుంది. బయింగ్ కి ఫ్యూచర్ లో బయింగ్ సెల్లింగ్ సేమ్ క్యాపిటల్ పడుతుంది. అంటే ఇప్పుడు బయింగ్ 3 lakhs పట్టింది అనుకో, సెల్ కూడా 3 lakhs పడుతుంది. అంటే మనకి అగ్రిమెంట్ ఏం రాసుకున్నాం? ఇప్పుడు ఇదొక హౌస్, ఇల్లు ఇప్పుడు 10 lakhs ఉందమ్మా. ఫ్యూచర్ లో ఒక 20 lakhs పోతే నీకు ఉంది. కానీ అక్కడ అన్ని డబ్బులు కొందామంటే ఇప్పుడు అన్ని డబ్బులు డైరెక్ట్ ఈక్విటీ కొనుక్కుంటావు కదా, అంటే షేర్స్ కొనుక్కుంటావు కదా. అన్ని డబ్బులు లేకనే నువ్వు 10 lakhs పెట్టినాను, 3 lakhs పెట్టుకుంటున్నావు. ఒకవేళ దీనికి ఏంటంటే కరెంట్ మంత్ అని చెప్పినాం మనం, 30 days పీరియడ్, 60 days పీరియడ్, 90 days పీరియడ్ అని చెప్పినాం.
అంటే కొంచెం ఫ్యూచర్ మనకి కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే ఫ్యూచర్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. కరెంట్ మంత్ దానికి కొంచెం ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ మంత్ కి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, 4 మంత్ కి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. అయితే మనం తీసుకున్న టైం బట్టి మనం డ్యూరేషన్ 90 డేస్ పెట్టుకున్నాం అనుకో, 90 డేస్ వాల్యూ అయితే నీకు ప్రాఫిట్ వస్తుంది. డ్రాప్ అయితే ఆ 90 డేస్ డ్రాప్ అయిందంటే అది పొజిషన్ అనేది స్క్వేర్ ఆఫ్ అయిపోద్ది, అంటే దాని ఎక్స్పైరీ అయిపోతుంది అంతే అది అట్లా. కానీ దాన్ని మనం మిడిల్ లో కూడా ఎగ్జిట్ చేయొచ్చు. అంటే నీకు ఖచ్చితంగా దాని మీద నీకు ఫుల్ ఉండి అన్ని జోన్స్ ఉండి అన్ని పర్ఫెక్ట్ గా రాలేదు. ఇప్పుడు ఏం ఇంపాక్ట్స్ లేవు మనకి, బయట న్యూసెస్ కూడా ఏం లేవు, జియో పొలిటికల్ ఇష్యూస్ ఏం లేవు అన్నప్పుడు మనం తీసుకుంటాం. మళ్ళీ దీనికి గ్యారంటీ ఏంది మా ఫ్యూచర్ లో? ఇప్పుడు ఫార్వర్డ్స్ అంటే మనకేం గ్యారంటీ లేదు, ఏ రూల్ లేదు, ఏ రెగ్యులేషన్స్ లేదు. మళ్ళీ ఈ ఫ్యూచర్ లో ఏంటంటే మనకి ట్రేడ్ ఎక్స్చేంజ్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఉంటాడు కదా వాడు. ఇప్పుడు మనకి ఎన్ఎస్సి బిఎస్సి ఉంది, మనకి మొత్తం వాళ్ళే చూసుకుంటారు బాధ్యత మొత్తం. ఇప్పుడు నేను ఇక్కడ బై చేసినామమ్మా, నాది అది కూడా ఎక్కడో సెల్ చేసుకున్నాడు. నేను హైదరాబాద్ ఉన్నా, నేను బై చేసుకున్నాను. ఇంకోటి కోల్కతాలో ముంబైలో ఉండి వాడు సెల్ చేసుకున్నాడు. ఇప్పుడు నాకు మనకి కనెక్షన్ లేదు, నా కాంటాక్ట్ నేను బై చేసిన కాంటాక్ట్ వాడు సెల్ చేసుకున్నాడు కావచ్చు. నాకు మన కనెక్షన్ నాకు వాడు తెలుసా? ఫోన్ చేసి చెప్తాను నేను మామ, నేను ఫోన్ చేసి మామ నేను కంప్లీట్ అని చెప్తాను వాడికి. వాడు ఎవడో నాకు తెలియదు, నాకు మధ్యలో ఎక్స్టెండ్ అయిన వాడు ఉన్నాడు. ఆడేవాడు ఎన్ఎస్సి బిఎస్సి. ఎన్ఎస్సి అంటే ఏంటి మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఏమింటున్నా మామ బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. అదే దీనిలో డీల్ చేసేది ఎక్స్చేంజ్ మిడిల్ లో. దీంట్లో మళ్ళీ ఏంటంటే క్లియరింగ్ మెంబర్స్ వన్ ఉంటుంది, ముందు చాప్టర్. అదే ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్ కాంట్రాక్ట్ లో మనకి ఎసెన్షియల్ ఫీచర్స్ అంటే ఏంటి అంటే కీ ఫీచర్స్ ఏమేమి ఉంటాయి అంటే ఓన్లీ 2 parties ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఇట్లా. సో ఇంకోటి ఏంటంటే క్లియరింగ్ కార్పొరేషన్ గ్యారంటీస్ ఆల్ ద ట్రేడ్స్ ఆర్ సెటిల్, అంటే మనం చేసిన ప్రతి ఒక్క ట్రేడ్ ని సెటిల్ చేయడం కోసం క్లియరింగ్ కార్పొరేషన్ అనేది మధ్యలో మనం ఇన్ బిట్వీన్ పనిచేస్తాం అన్నట్టు. ఎలాంటి రిస్క్ లేకుండా గ్యారంటీ వాడు కంపల్సరీ మనం బై చేసినా సెల్ చేసినా అని వాడు కంపల్సరీ అది గ్యారంటీ అనేది ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. సో ఇంకోటి ఏంటంటే ద కాంట్రాక్ట్ ఇస్ మేడ్ త్రూ ఎన్ ఎక్స్చేంజ్ అన్నట్టు. ఇప్పుడు బ్రో చెప్పినట్టు ఎన్ఎస్సి లేదా బిఎస్సి ఉంటాయి కదా, సో దాన్ని బట్టి మనం అయితే ఎన్ఎస్సి ట్రేడ్ చేయొచ్చు, లేకపోతే బిఎస్సి ట్రేడ్ చేయొచ్చు. సో అది ఇది ఒక ఎసెన్షియల్ ఫీచర్ అన్నట్టు. సో నెక్స్ట్ ఏంటంటే ప్రైస్ ఆర్ డిటర్మైన్డ్ బై సెల్లర్స్ అండ్ సెల్లర్స్ ఆర్ ఇంటరాక్టెడ్ ఫ్రీలీ త్రూ ద ఎక్స్చేంజ్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బోత్ పార్టీస్ మస్ట్ పే మార్జిన్స్ అంటే ఏంటంటే ఫస్ట్ చెప్పింది ఇనిషియల్ మార్జిన్ మనం పే చేయాలన్నట్టు. ఇప్పుడు ఒక కాంట్రాక్ట్ మనం తీసుకోవాలంటే ఇనిషియల్ మార్జిన్ అనేది ఎంత వాళ్ళు చెప్తారో ఆ మార్జిన్ మనం ఫస్టే పే చేయాలన్నట్టు. సో ఇది ఒక ఫీచర్ అన్నట్టు. ఇప్పటిదాకా మనం చెప్పింది కదా, బయింగ్ సెల్లింగ్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఇంటరాక్ట్ అయితే మనం ఎక్స్చేంజ్ పెట్టు సెల్ చేయాలి ఫస్ట్, నువ్వు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని తీసుకోవాలి కదా. నేను బై చేయాలనుకుంటున్నా, మార్కెట్ వ్యూ బుల్లిష్ ఉంది మామ, నా దగ్గర అంత డబ్బులు లేవు, నేను బై చేసుకుంటా, మార్కెట్ వ్యూ బేరిష్ ఉంది, అప్పుడు నేను ఆప్షన్ అదే ఫ్యూచర్ సెల్ చేసుకోవచ్చు. అంటే మనం ఎక్కువ ప్రాఫిట్ కోసం, అంటే ఎక్కువ ప్రాఫిట్ కాదు, ఎడ్జింగ్ కోసం మేజర్గా డెరివేటివ్స్ వచ్చినాయి ఎడ్జింగ్ కోసం. చాలా మంది చూస్తారు, అరే ఆప్షన్ బై అయ్యామా ఈరోజు ఒక్కరోజు 0-0 అయిపోవచ్చు మామ, మొత్తం తిరిగిపోతుంది మామ, రేపు బ్యాంక్ పోవచ్చు పోవచ్చు అన్నట్టు. పాసిబుల్ కాదు కదా. లాస్ట్ ఫీచర్ వచ్చేసి ఏంటంటే స్టాండర్డైజ్డ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఈ సెట్ బై ఎక్స్చేంజ్ అన్నట్టు. సో క్వాలిటీ అనేది క్వాంటిటీ అనేది ఓన్లీ ఎక్స్చేంజ్ డిసైడ్ అయితే అన్నట్టు. ఇప్పుడు క్వాంటిటీ అనుకున్నాం, క్వాంటిటీ అంటే లాట్ సైజ్, క్వాలిటీ అంటే దానికి స్టాక్ ఎంత వెయిటేజ్ ఉంది అది క్వాలిటీ అని చెప్తుంది. ఇంకా మనకి ఆరే పోతే మైక్రో మార్కో అని ఉంటాయి. ఇంకా ఆరే అంటే ఏమనుకోవచ్చు రీసెర్చ్ అనలిస్ట్, ఆ సబ్జెక్ట్ ఇంకా తోపు ఉంటుంది. సో దీనిలో లిమిటేషన్స్ వచ్చి ఏంటంటే కాంట్రాక్ట్స్ హ్యావ్ ఫిక్స్డ్ ఎక్స్పైరేషన్ డేట్స్ అన్నట్టు. సో ఎక్స్పైరీ డేట్ ఇప్పుడు మనకి ఫార్వర్డ్ లో వేసుకుంటేనైతే మనం 3 months పెట్టుకున్నాం కదా. సో ఇట్లా దీనిలో ఏంటంటే ఫిక్స్డ్ డేట్స్ ఉంటాయి అన్నట్టు. ఈ ఇక్కడ ఫస్ట్ మంత్ అండ్ నెక్స్ట్ మంత్ ఇంకా 4 month అనేది ఉంటాయో ఆ డేట్స్ అనేది ఇక్కడ ఒక మనకి మేజర్ లిమిటేషన్ అన్నట్టు. అదే మనం ఫార్వర్డ్స్ లో నువ్వు 1 year కూడా పెట్టుకోవచ్చు నీ ఇష్టం. ఫ్యూచర్ వచ్చే వరకు మనకి ఏముంది, కరెంట్ మంత్ నెక్స్ట్ మంత్ 4 month మాక్సిమం ఎంతైనా 90 days కంటే ఎక్కువ ఉండదు. అంటే ఇప్పుడు ఇది ఏ మంత్ మామ, ఇది ఆగస్ట్ కదా, ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ 3 month కాంట్రాక్ట్స్ మనకు ఉంటాయి. నవంబర్ కాంట్రాక్ట్ ఉంటే డిసెంబర్ ఉన్నట్టు, ఎప్పుడైతే ఆగస్ట్ కాంట్రాక్ట్ అయిపోతుంది అప్పుడు నవంబర్ కాంట్రాక్ట్ ఉన్న జనరేట్ అవుతుంది. ఇట్లా ఇప్పుడు సైకిల్ గా 3 కాంట్రాక్ట్స్ ఉంటాయి ఎప్పుడు కూడా. ఇప్పుడు కాంట్రాక్ట్ మనకి ఏంది ఎక్స్పైరీ డేట్ వల్ల మనకి ఏం లిమిటేషన్ అని మీరు అడిగారు అనుకో, ఎందుకోసం అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ ఇన్వెస్ట్ చేసిన అన్నట్టు. సో ఈ నెక్స్ట్ 3 months లో పైకి పోతే అనుకున్నాడు, కానీ 90 days లలో ఆ స్టాక్ అనేది పైకి పోలేదు. 90 days అయిపోయిన తర్వాత పైకి పోయింది అనుకో, సో అప్పుడు ఆయనకి ఏంటంటే ఇన్ని రోజులు హోల్డ్ చేసినందుకు సో ఆయనకి ఏంటంటే లాస్ వస్తాయి అన్నట్టు. సో ఇది ఒక మేజర్ లిమిటేషన్ అన్నట్టు ఎక్స్పైరీ డేట్ వల్ల. సో 90 days తర్వాత అది పైకి పోయింది, 90 days లో పోతే అనుకున్నాడు కాబట్టి పోలేదు, 90 days తర్వాత పోయింది కాబట్టి ఆయనకి లాస్ వచ్చింది అన్నట్టు. సో ఇది ఒక మేజర్ లిమిటేషన్ అన్నట్టు. ఇంకోటి ఏంటంటే డిజిటల్ సెటిల్మెంట్ చెప్పుకున్నాం కదా, అంటే ఏ రోజు లాస్, ఇప్పుడు ఈ రోజు 1000 రూపీస్ లాస్ అయినామమ్మా, నా 1000 రూపీస్ నా డిమాండ్ అకౌంట్ తీసేసుకుంటాడు. ఓకే 1000 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసినాకు నా 1000 రూపీస్ నాకు క్రెడిట్ చేస్తాడు, లాస్ అయితే డెబిట్ చేసుకుంటాడు.
దీనిలో ఒక లిమిటేషన్ ఇది కూడా. మళ్ళీ ఇంకో లిమిటేషన్ ఏంటంటే ఓన్లీ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ అసెట్స్ కెన్ బి ట్రేడెడ్ అన్నట్టు. అంటే ఓన్లీ స్పెసిఫిక్ అసెట్స్ ఏవైతే ఉంటాయో అవే ట్రేడ్ అయితే అన్నట్టు. నార్మల్ గా బయటికి వెళ్ళి తీసుకొచ్చిన ట్రేడ్ చేస్తే అంటే ఒప్పుకోదు అన్నట్టు. దాంట్లో ఉన్న ఏవైతే ఉన్నాయో సో మార్కెట్ లో ఏవైతే ఉంటాయో వాటినే మనం ట్రేడ్ చేయగలుగుతాం అన్నట్టు. బయట వాటికి మనకు అలవ్ ఉండదు అన్నట్టు. 250 స్టాక్స్ కంటే ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వండి. అంటే డెరివేటివ్స్ లో ఓన్లీ ఆ 250 స్టాక్స్ మాత్రమే మనకి రిజర్వ్ ఆప్షన్స్ ఉంటాయి. మార్కెట్ లో మొత్తం 7000 స్టాక్స్ అనే అంటున్నాం. అవునవును. కానీ అన్నిటికీ కాదు, 250 to 300 మధ్యలో అంతే ఉన్నాయి. అవికి మాత్రం అయితే అన్నిటికి కావు. సో ఇంకొక లిమిటేషన్ వచ్చేసి ఏంటంటే కాంట్రాక్ట్స్ కెనాట్ బి కస్టమైజ్డ్ అన్నట్టు. సో మనం కస్టమైజ్ చేసుకోవడానికి కోసం వీలు ఉండదు అన్నట్టు. ఇది ఓన్లీ స్టాండర్డైజ్డ్ అన్నట్టు. స్టాండర్డ్ ఏదైతే మనకి ఫ్యూచర్స్ అనేది స్టాండర్డైజ్ కాబట్టి సో మనం వీటిని మనం కస్టమైజ్ చేసుకోవాలి. మనం ప్లేస్ చేసిన తర్వాత మనం దాన్ని చేంజ్ చేంజెస్ స్టాండర్డ్ అంటే ఏందమ్మా ఇప్పుడు లిమిటేషన్ అంటే మన ఫిక్స్డ్ ఎక్స్పైరీ డైలీ మార్జిన్ తీసుకుంటుంది. ఇంకొకటి లాట్ సైజ్ అనేది చేంజ్ చేయడానికి లేదు కదా. ఇప్పుడు లాట్ సైజ్ 1100 అనుకుంటున్నాం. 1100 ఉంటే అది అంతే ఉంటుంది. దాని 1200 తగ్గడం చేయడానికి లేదు. కావాలంటే ఇంకొక లాట్ కొనుక్కోవచ్చు. అంటే 2200 చేసుకోవచ్చు తప్ప దాని 800 700 చేయడానికి లేదు. లాట్ సైజ్ 1100 అంతే. అవన్నీ ఎక్స్చేంజ్ ఫిక్స్డ్ చేసి వస్తాయి. అయితే నేను దీనికి మంచి ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తా అంటే ఇప్పుడు మన కష్టం ఏంటంటే స్టాండర్డైజర్ కదా. సో మన కస్టమైజ్ చేసుకోవడం కోసం వీలు లేదు కదా. సో ఇప్పుడు హరీష్ ఉన్నాడు. హరీష్ ఏం చేయాలనుకుంటాడంటే ఆయన 2 months కి సరిపడా ఒక 1200 కిలోల బియ్యం కొనుక్కుందాం అనుకుంటున్నాడు. సో 1200 kgs కొనుక్కుందాం అనుకుంటున్నాడు. కానీ ఏంటి అంటే మనకి ఇది ఫ్యూచర్ లో ఏంటి కస్టమైజ్డ్ ఉంటాయి కాబట్టి స్టాండర్డైజ్ ఉంటాయి కాబట్టి సో అలా 1000 ఉంటే 2000 ఉంటుంది. సో ఇప్పుడు నాకు కావాల్సింది 1200 కదా, 1200 kgs అన్నట్టు. సో ఇప్పుడు 1200 kgs కొనుక్కోవాలంటే అయితే 1000 కొనాలి, నెక్స్ట్ ఇంకొకటి లేకపోతే 2000 అని కొనుక్కోవాలి. సో 1000 కొనుక్కుంటే మళ్ళీ ఇంకొక 1000 కొనుక్కోవాలి. సో అట్లా వీలుండే అట్లా కొనుక్కోవడానికి లేదన్నట్టు. సో అప్పుడు ఏమైతే అంటే ఈయనే అయితే 2000 అనుకోవాలి లేకపోతే 1000 అనుకోవాలి కదా. సో ఇది ఏంటంటే కస్టమైజ్ చేసుకోవడం కోసం ఇక్కడ మన స్కోప్ లేదు అన్నట్టు. సో అందుకోసమే ఇది ఒక మేజర్ లిమిటేషన్ అన్నట్టు మనకి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మామ ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గర ఐటీస్ అనే షేర్స్ ఒక 3000 మేము 3000 ఉంటే లాట్ సైజ్ వచ్చేసి ఒకటే 2000 ఉంది. అంటే అప్పుడు నేను 2 అన్న కొనాలి, ఒకటన్నా కొనుక్కోవాలి. ఒకటి కొంటే నాకు ఎంత వస్తే 2000 వస్తాయి. ఒక లాట్ లో 2000 వస్తాయి. ఇంకొకటి కూడా 2 అవుతాయి. అంటే నాకు 2 బ్యాలెన్స్ అవుతున్నాయా? అయితే అప్పుడు బ్యాలెన్స్ కానీ అప్పుడు నాకు లిమిటేషన్ కదా, నాకు ప్రాబ్లమే కదా. ఇప్పుడు అప్పుడు నేను దీని క్వాంటిటీ పెంచాలి. అప్పుడు నాకు ఐటీసీ షేర్ క్వాంటిటీ అని ఇంకొక 1000 పెంచుకోవాలి. అట్లా లిమిటేషన్స్ వస్తాయి మనకి. దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే కస్టమైజ్డ్ అనేది ఒక ప్రాబ్లం ఉంటుంది అన్నాడు. సో డైలీ మార్కెట్ టు మార్కెట్ సెటిల్మెంట్స్ ఇంక్రీజెస్ కాస్ట్ అన్నట్టు. అంటే ఇప్పుడు బ్రో మనకి ఇంత ముందు ఫస్ట్ చెప్పింది ఏమనంటే ఇప్పుడు మనం ఒక స్టాక్ ని కొనుక్కున్న తర్వాత అయితే ఒకవేళ మనకు ప్రాఫిట్ వచ్చింది అనుకో మనకు అదే రోజు నాడు క్రెడిట్ అవుతుంది. అదే ఒకవేళ లాస్ వచ్చింది అనుకో సో మన దాంట్లో ఆల్రెడీ కొన్ని డబ్బులు మనం పెట్టుకుంటాం. సో దీంట్లోకి వెళ్ళి అది డెబిట్ అవుతుంది అన్నట్టు. సో మార్కెట్ టు మార్కెట్ అనేది డైలీ సెటిల్మెంట్స్ అనేది జరుగుతాయి అన్నట్టు. ఆల్రెడీ ట్రేడింగ్ చేసి ఉన్న వాళ్ళకి ఇది అర్థమైంది. ఆల్రెడీ చేసిమో వాళ్ళకి అన్ని తెలుసు. ఆప్షన్స్ చేసింటారు, ఫ్యూచర్స్ బైయింగ్ సెల్ చేసినవి ఆప్షన్ చేసిరు కదా. సో ఇది ఏంటంటే నాట్ సూటబుల్ ఫర్ ఆల్ అసెట్స్ అన్నట్టు. అన్ని అసెట్స్ కి సూటబుల్ కాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే డైలీ ప్రైస్ ఫ్లక్చువేషన్స్ అన్నట్టు. సో ఒకవేళ ప్రైస్ పైకి పోయింది అనుకో బై చేసిన వాళ్ళకి లాస్ వస్తుంది. అట్లా ఇంకా ఫ్లక్చువేషన్స్ అనేది మనకి అగేన్స్ట్ పోయినాయి అనుకో సో మనకి లాస్ వస్తాయి కాబట్టి సో ఇది కూడా ఒక మేజర్ లిమిటేషన్ అయితే మనకి. ఇంకోటి ఏంటంటే మనం దీన్ని ఎట్లా మెజర్ చేస్తాం, ఏదైనా స్టాక్ అండర్లైన్ ఎసెట్లుగా మెజర్ చేసుకుంటాం అంతే కదా. అండర్లైన్ ఎసెట్ గా మెజర్ చేసుకుంటాం. అంటే కాంట్రాక్ట్ స్పెసిఫికేషన్ అంటే ఇప్పుడు ఏదైనా స్టాక్ అనేది మనం అండర్లైన్ ఎసెట్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. అంటే డెరివేటివ్ అంటే మనం ఏం చెప్తున్నాం, మిల్క్ టు కట్ ఎట్లా డెరివేట్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా మిల్క్ లోకి వెళ్ళి ఏమైనా డెరివేట్ చేయొచ్చు, ఒక మిల్క్ లోకి వెళ్ళి కట్ చేయొచ్చు, నెయ్యి చేయొచ్చు. అంటే నెయ్యి పెరుగు అన్నీ అయితే అంటే అన్ని డెరివేట్ అవుతున్నాయి. అంటే అసలు మెయిన్ అయితే పాలే కదా. పాల నుంచి ఏమైతుంది, పెరుగు అవుతుంది. అదే స్టాక్ నుంచి కూడా ఒక అండర్లైన్ ఎసెట్ డెరివేట్ అవుతుంది. ఇప్పుడు ఐటీసీ ఉంది, ఐటీసీలో ఒక స్టాక్ ఐటీసీ ఒక స్టాక్ ఉంది కదా. స్టాక్ లోకి దాన్ని మనం అండర్లైన్ ఎసెట్ చేసుకుంటాం. అంటే దాన్ని డెరివేటివ్ కన్వర్ట్ చేసుకుంటాం. దాంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. నిఫ్టీ 50 టాప్ 50 స్టాక్స్ ఉంటాయి, అది అండర్లైన్ ఎసెట్. ఐటీసీ అనే స్టాక్ కూడా అండర్లైన్ ఎసెట్, స్టాక్ కాదు, దానికి డెరివేటివ్ అయినాక అది అండర్లైన్ ఎసెట్ అవుతుంది. ఇప్పుడు మనం ఫ్యూచర్ కాంట్రాక్ట్ కొనాలంటే మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటి ఫ్యూచర్ కాంట్రాక్ట్లో ట్రేడ్ చేయాలంటే మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటి ఫస్ట్ మామ ఎక్స్పైరీ ఒకటి. ఎక్స్పైరీ ఉంది, ఎక్స్పైరీ లాట్ సైజ్ ఏంది, లాట్ సైజ్ మార్జిన్ అడుగుతుంది మనకి. ఇనిషియల్ మార్జిన్ బ్రేక్ ఈవెన్ ఎంత ఉంది, ఈ 4 చూసుకుంటాం ఫస్ట్. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైనా ఫ్యూచర్ కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు మినిమం 30 days ఎబో ఉన్న కాంట్రాక్ట్ ని మనం తీసుకోవాలి. 10 days కి ఇన్ ద మనీ స్ట్రైక్ ఏం ఉండదు మామ, ఒకటి గుర్తుపెట్టుకో. అంటే స్ట్రైక్స్ ఉండవు. స్పాట్ ఫ్యూచర్ డిఫరెంట్ ట్రేడ్ అవుతుంది కదా. స్పాట్ ప్రైస్ అంటే ఏంటంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ మామ. ఇప్పుడు ఈరోజు ఐటీసీ 400 రూపీస్ ట్రేడ్ అవుతుంది. ఇది స్పాట్ ప్రైస్. ఇది అంటే సిఎంపి కరెంట్ మార్కెట్. ఫ్యూచర్ ప్రైస్ అనేది 400 ఉన్న దగ్గర 404 రూపీస్ ట్రేడ్ అవుతుంది. అంటే ఎప్పుడు కూడా స్పాట్ ప్రైస్ కంటే ఫ్యూచర్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అంటే దాని ఒక డెరివేటివ్ ఫ్యూచర్ ప్రైస్ ఎక్కువ. ఎందుకంటే నువ్వు అనొచ్చు మామ
ఇప్పుడు ఈ రోజు నాకు 400 రూపీస్ ఐటీసీ ట్రేడ్ అవుతుంది. నువ్వు నన్ను నెక్స్ట్ మంత్ అమ్ముతున్నావు, ఇప్పుడు దానికి మినిమం ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు బ్యాంక్ లో లోన్ తీసుకున్నా కూడా 1% కూడా చార్జ్ చేస్తాడు, అంటే 12% చార్జ్ చేస్తున్నాడు. అందుకే ఫ్యూచర్ ప్రైస్ దాని ఇంట్రెస్ట్ యాడ్ అయ్యేది ఉంటుంది. అర్థమైందా? అదే ఇప్పుడు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మొత్తం అన్ని ఇంటర్ లింక్ ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ఏమో 404 రూపీస్ ఉంది కదా, నెక్స్ట్ మంత్ అయితే 408 ఉంటుంది, ఇంకా నెక్స్ట్ మంత్ 412 ఉంటుంది, అదే లాస్ట్. అంటే 3 months ఒక ఇంట్రెస్ట్ పడుతుంది కదా, అవునా కదా? ఇప్పుడు కాస్ట్ ఇప్పుడు ఈ ప్రైస్ సేమ్ ఉంటుంది, ఇదే కొనుక్కుంటావు కదా, దాని ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కదా ఖచ్చితంగా. సో అందుకోసమే డిఫరెంట్ ఎక్స్పైర్ కి డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది, ప్రైస్ అని చేంజ్ ఉంటుంది. మాత్రం సేమ్ లాట్ చేస్తుంది, కానీ అలా ప్రైసింగ్ మాత్రం ఎక్కువ ఉంటుంది. మనం ఇంకోటి స్పాట్ ప్రైస్ ఇప్పుడు అనుకున్నాం, ఫ్యూచర్ ప్రైస్ స్పాట్ ప్రైస్ ఫ్యూచర్ చెప్పేసాం మనం. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఫార్వర్డ్స్ లేదు నార్మల్ అయితే మనకు ఫార్వర్డ్స్ ఫ్యూచర్స్ అయితే వాటి డెఫినేషన్స్ ఇంకా దాని లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటంటే కాంట్రాక్ట్స్. మనము ఇంకోటి ఏంటంటే మనం ఫస్ట్ కాంట్రాక్ట్ స్పెసిఫికేషన్ నేర్చుకున్నాం కదా, దాంట్లో ఏమంటుంటే అండర్లైన్ ఫెసిలిటీ మామ, ఇంకొకటి కాంట్రాక్ట్ సైజ్ మామ, ఇంకోటి కాంట్రాక్ట్ సైకిల్, ఇంకొకటి ఎక్స్పైరీ డేట్ డైలీ సెటిల్మెంట్ ఉంటుంది, ఇంకోటి ఫైనల్ సెటిల్మెంట్ ట్రేడింగ్ అవర్స్. సో మనం అన్నీ ఒకసారి డీటెయిల్ కొద్దాం. ఏంటంటే ఫస్ట్ అండర్లైన్ అసెట్ అంటే ఏంటంటే మనం నిఫ్టీ ఉంది మామ, నిఫ్టీ అనేది అండర్లైన్ అసెట్. అంతే ఎక్కువ డీప్గా చెప్పి ఇంకో బ్రెయిన్ వాష్ అండర్లైన్ అసెట్ అంటే నిఫ్టీ ఏదో ఒక స్టాక్ వెళ్ళి డెరైవ్ అయిన అండర్లైన్ అసెట్ అంటాం. ఇంకోటి కాంట్రాక్ట్ సైజ్, నిఫ్టీకి ఎంత కాంట్రాక్ట్ సైజ్ 75, అంటే కాంట్రాక్ట్ సైజ్ ఇంటూ మల్టిప్లై. ఇప్పుడు ఒక 10 లాట్స్ ఉందాం అనుకుంటున్నాం, అంటే సైజ్ ఎంత దాన్ని 70 అంటే 750 క్వాంటిటీ కొంటున్నాం. 750 లాట్ అంటే 10 లాట్స్ కొంటున్నాం, దాని ఒక యూనిట్స్ ఎంత 750 యూనిట్స్. ఇంకోటి ఏంటంటే కాంట్రాక్ట్ సైకిల్ మామ. సైకిల్స్ అంటే ఏంటంటే మామ మనకి కరెంట్ మంత్ నెక్స్ట్ మంత్ ఫార్ మంత్ అని నేర్చుకున్నాం కదా. ఫస్ట్ కరెంట్ మార్కెట్కి 30 days ఉంటుంది, సెకండ్ నెక్స్ట్ మంత్ దానికి 60 days ఉంటుంది, ఫార్ మంత్కి ఏంటంటే 90 days ఉంటుంది సైకిల్. ఆ 90 days తర్వాత అదేంటంటే కాంట్రాక్ట్ క్లోజ్ అయిపోతుంది. అంతే, ఏ కాంట్రాక్ట్ అయినా ఫస్ట్ 90 days స్టార్ట్ అవుతుంది. అంటే మనం అనుకోవచ్చు ఇప్పుడు ఇది ఏంది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ కదా, మళ్ళీ ఈ కాంట్రాక్ట్ అయిపోతే మళ్ళీ ఫ్రెష్ కాంట్రాక్ట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు సెప్టెంబర్లో ఇంకొక కాంట్రాక్ట్ స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఏదైనా ఎక్స్పైరీ డేట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎవ్రీ మంత్ ఒక ఎక్స్పైరీ ఉంటుంది. ఇప్పుడు ఈ మంత్ కాంట్రాక్ట్ ఈ రోజు ఎక్స్పైరీ, ఇది మళ్ళీ ఎవ్రీ మంత్ ఒక ఎక్స్పైరీ ఉంటుంది మనకి కాంట్రాక్ట్ లో కూడా. టిక్స్ అంటాం మనం, అంటే ఇప్పుడు ప్రైస్ మూమెంట్ అంటే ఎంత మూమెంట్ అయితే 0.05 టిక్ ప్రైస్ మనం నిఫ్టీలో. అంటే మనకు 0.02, 0.01, 0.03, 0.04 కాదు, 0.05, 0.10, 0.15, 0. టిక్ ప్రైస్ ఖచ్చితంగా ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది. అదే ఖచ్చితంగా 1 మార్క్ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాం. టిక్ ప్రైస్ అంటే ఎంత ఉంటుంది? 0.05. ఇంకోటి డైలీ సెటిల్మెంట్ ఉంటుంది. డైలీగా చెప్పిన ఇందాక లాస్ అయినా ప్రాఫిట్ అయినా డైలీ సెటిల్మెంట్ ఉంటుంది ఫ్యూచర్స్ లో. దాని తర్వాత మళ్ళీ ఫైనల్ సెటిల్మెంట్ ఉంటుంది. ఫైనల్ సెటిల్మెంట్ మాక్సిమం మనకి ఇంకా ఆప్షన్ డైలీ అంటే ఫైనల్ సెటిల్మెంట్ ఉంటుంది. మనకి ట్రేడింగ్ అవర్స్ ఎప్పుడు అంటే మామ నార్మల్గా 9 to 3:30 కదా, ప్రీ మార్కెట్ ఉంటుంది 9కి. 9:15 యాక్చువల్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. 9:15 to 3:30 వరకు మార్కెట్ రన్ అవుతుంది. అది కూడా మండే టు ఫ్రైడే, సాటర్డే సండే హాలిడేస్ లైక్ ITM ప్లస్. సో ఇవన్నీ వచ్చేసి అంటే కాంట్రాక్ట్ స్పెసిఫికేషన్స్ అన్నమాట. సో అంటే ప్రీ డిఫైన్డ్గా ఇవి ముందే డిసైడ్ చేసి ఉంటాయి అన్నట్టు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే కీ టర్మినాలజీస్. ఇలా కీ టర్మినాలజీస్ ఏమేమి అంటే బేసిస్ అన్నట్టు. సో బేసిస్ ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్పాట్ ప్రైస్ అండ్ ఫ్యూచర్ ప్రైస్ ఇస్ కాల్డ్ బేసిస్ అంటాం అన్నట్టు. సో ఏంటంటే ఇప్పుడు స్పాట్ ప్రైస్ అనేది ఫ్యూచర్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంది అనుకో, దాన్ని మనం ఏమంటామంటే పాజిటివ్ అంటాము. దాన్నే కాంటామ్ మార్కెట్ కూడా అంటాం అన్నట్టు. అదే ఒకవేళ స్పాట్ ప్రైస్ అనేది ఫ్యూచర్ ప్రైస్ కంటే తక్కువ ఉంది అనుకో, దాన్ని బ్యాక్వర్డేషన్ మార్కెట్ అంటాం అన్నట్టు. దాన్ని నెగిటివ్ మార్కెట్ అంటాం అన్నట్టు. సో దీన్ని మనం బేసిస్ అంటాం అన్నట్టు. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ క్యారీ. అంటే ఏమమ్మా ఈజీ చెప్తా మార్కెట్ ప్రైస్ ఉంది కదా, మార్కెట్ ప్రైస్ ప్లస్ కొంచెం మనకి చార్జెస్ పడతాయి కదా, ప్లస్ డివిడెండ్. అంటే మనకి ఎవ్రీ డివిడెండ్ ఇస్తారు మార్కెట్ ఎప్పుడు. అంటే చార్జెస్ ఏంటంటే అమ్మా ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వండి చార్జెస్ కిందకి వస్తాయి. కాస్ట్ ఆఫ్ క్యారింగ్ అంటే ఈక్వల్ టు నేను చెప్తాను ఫామ్ లో రాసుకోండి. కాస్ట్ ఆఫ్ క్యారీ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ప్లస్ అదర్ ఫీజెస్ ప్లస్ డివిడెండ్. ఇది కాస్ట్ ఆఫ్ క్యారింగ్ ఫార్ములా. ఇంకోటి ఏంటంటే మనకి ఫ్యూచర్ ప్రైస్ అంటే ఏందనుకుంటాం మనం, ఫ్యూచర్ ప్రైస్ ఏంటంటే సైడ్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ ప్లస్ కాస్ట్ ఆఫ్ క్యారింగ్. ఫ్యూచర్ ప్రైస్ ఎట్లా క్యాలిక్యులేట్ అంటారు కదా మనకి. అంటే అన్నావు కదా మనం ఇంకా 2 రూపీస్ ఎందుకు ఎక్కుంటాము, 100 రూపీస్ ఉన్నానికి ఇంకా ఫ్యూచర్ ప్రైస్ ఇంకో 2 రూపీస్ ఎందుకుంటాను అడిగినావు కదా. స్పాట్ ప్రైస్ అంటే మనకి కరెంట్ మార్కెట్ ప్రైస్ ప్లస్ కాస్ట్ ఆఫ్ క్యారింగ్. కాస్ట్ ఆఫ్ క్యారింగ్ అంటే ఏమనుకున్నాం మనం, మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్లస్ డివిడెండ్ ప్లస్ చార్జెస్ ఇవన్నీ కాస్ట్ ఆఫ్ క్యారింగ్ వస్తాయి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇనిషియల్ మార్జిన్ అన్నట్టు. సో అప్ఫ్రంట్ డిపాజిట్ అన్నట్టు. ఏంటంటే మనం ఫస్ట్ ఒక కాంట్రాక్ట్లీ తీసుకునేటప్పుడు మనము ఎక్స్చేంజ్ అనేది మనం అడుగుతాం అన్నట్టు. సో ఇంత డిపాజిట్ నువ్వు చేయాలని చెప్పేసి అడుగుతాయి అన్నట్టు. సో దాన్ని మనము ఇనిషియల్ మార్జిన్ అనుకుంటాం అన్నట్టు. మార్జిన్ టు మార్కెట్, అదే మార్కెట్ టు అదే మార్కెట్ టు మార్కెట్.
నెక్స్ట్ ఇంకోటి మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంకా వాల్యూమ్స్ అని ఉంటాయి అన్నమాట. అంటే మనము ఎన్ఎస్ఏ లో ఓపెన్ ఇంట్రెస్ట్ చెక్ చేసుకుంటాం. అంటే ఎన్ని వాల్యూమ్స్ జనరేట్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎయిట్ సైడ్ ఉంది, ఫుడ్ సైడ్ ఎక్కువ ఉందా, కాల్ సైడ్ ఎక్కువ ఉందా, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ సైడ్. అంటే ఇప్పుడు మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ మనం పీసీఆర్ రేషియో చూస్తాం కదా, 0.6 నుంచి 1.5 వరకు ఉంటుంది కదా. అంటే ఫుడ్ బై కాల్ చేసినప్పుడు 1 వస్తే న్యూట్రల్ అన్నట్టు, ఫుడ్ బై కాల్ చేసినప్పుడు 1.5, 1.1, 1.2, 1.2 చేస్తే పాజిటివ్ అన్నట్టు. 0.5, 0.6, 0.7 వచ్చింది అనుకో, అప్పుడు అంటే ఫుడ్ బై కాల్ చేస్తాం కదా. అంటే ఫుడ్ కాంట్రాక్ట్స్ మనం ఎగ్జాంపుల్ 100 ఉన్నామమ్మా, బై కాల్ మొత్తం టోటల్ అన్నిటి కలిపి అన్ని స్ట్రైక్స్ కలిపి బై కాల్ చేసినాం అనుకో, మనకి 1 వస్తే న్యూట్రల్ అండి మార్కెట్. అంటే అది పైకి అంటే మనకి అది చెప్తుంది పీసీఆర్ రేషియో, ఫుడ్ కాల్ రేషియో అంటారు దాన్ని, ఫుడ్ పీసీఆర్ రేషియో. మనకు 0.7, 0.6 అంటే కొంచెం మార్కెట్ నెగిటివ్ అనే సినారియో అనుకుంటాం. సో ఏంటంటే నేను ఇంకా క్లియర్ కొంచెం ఈజీగా చెప్తాను అన్నట్టు. ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఆర్ నాట్ ఎట్ సెటిల్ అన్నట్టు. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మనం ఒక ఏంటి 10 కాంట్రాక్ట్స్ ఓపెన్ అయినాయి అనుకో, అవి ఇంకా సెటిల్ కాలేవు అనుకో, సో దాన్ని మనం ఏమంటామంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటాం అన్నట్టు. అంటే 10 కాంట్రాక్ట్స్ బై చేసినావు, చేసినప్పుడే అది అప్పుడైతేనే సెటిల్మెంట్ అవుతుంది. అంటే అప్పుడే అది ఇంకా అది కాంట్రాక్ట్ క్లోజ్ అవుతుంది అన్నట్టు. సో అంత ఆ లోపు అది ఇంకా ఓపెన్ ఇంట్రెస్ట్ కిందనే ఉంటుంది అన్నట్టు. సో దాన్ని మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అంటాం అన్నట్టు. సో నెక్స్ట్ ఏంటంటే వాల్యూమ్ అన్నట్టు. అంటే ఇప్పుడు మనం ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని కాంట్రాక్ట్స్ అయితే దాంట్లో ట్రేడ్ అవుతున్నాయో, సో దాన్నే మనము వాల్యూమ్ అంటాం అన్నట్టు. సో దీన్ని ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ వాల్యూమ్ అంటాం అన్నట్టు. అంటే ఈ రెండు సమ్మర్ రిలేటెడ్ అన్నట్టు. ఇంకోటి ప్రైస్ బ్యాండ్ అని ఉంటుంది అమ్మా. ఇప్పుడు ఖచ్చితంగా ప్రైస్ బ్యాండ్ పడుతుంది, అప్పర్ సర్క్యూట్ లోవర్ సర్క్యూట్ అంటాం కదా, దానికి ప్రైస్ బ్యాండ్ ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఒక డేకి ఇంతే అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్ ఉంది, 100 రూపీస్ స్టాక్ ఉంది అమ్మా, దానికి ప్రైస్ బేస్ లిమిట్ 10% ఉంది అనుకున్నాం. అంటే పోతుంది 10% పెరగాలి, లేకుంటే 10% పడాలి, అంతకంటే ఎక్కువ పడదు, అంతకంటే ఎక్కువ పోదు, దాన్ని మనం ప్రైస్ బ్యాండ్ అనుకుంటాం. ఇండికేటర్ టైప్ అది ప్రైస్ బ్యాండ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక స్టాక్ ఉందమ్మా, అంటే డైలీ 30-40% బే చేయగలుగుతాం, దానికంటూ పర్టికులర్ గా ప్రైస్ బ్యాండ్ అని ఉంటుంది లిమిట్. అంటే ఒకదానికి 5% ఉండొచ్చు, ఒకదానికి 10% ఉండొచ్చు, ఒక స్టాక్ 20% ఉండొచ్చు. అట్లా దానికి ఇంత లిమిట్ ఉంటుంది. పెరిగితే మాక్సిమం 10% పెరగాలి, పడితే మాక్సిమం 10% పడాలి, అంతకంటే ఎక్కువ పడదు. దీని మధ్యలో ట్రేడ్ అవుతుంది. లేకుంటే అప్పర్ సర్క్యూట్ లోవర్ సర్క్యూట్ ఒక సీజర్ లైన్ వస్తుంది చూసారా, పైకి పోతే గ్రీన్ మార్క్, పైకి పోతే అప్పర్ సర్క్యూట్, పడితే ఇంక 10% పడితే లోవర్ సర్క్యూట్, అంతే. అంతకంటే మళ్ళీ కిందికి పోదు, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఒకవేళ దానికి నెగిటివ్ పాజిటివ్ న్యూస్ ఉంటే ఏది వచ్చినా కూడా అంతే. ఫస్ట్ సినారియో ఏదో అంటే అప్పుడు చెప్పలేను తప్ప, అంటే రిస్ట్రిక్ట్ చేస్తారు అన్నట్టు. అంటే ఈ ప్రైస్ ఇంత 10% కంటే ఎక్కువ వద్దు, కిందికి అంత 10% కంటే ఎక్కువ తక్కువ రావద్దని చెప్పేసి ఏంటి అలౌడ్ రేంజ్ అని ఉంటుంది అన్నట్టు. ఆ రేంజ్ లోపే ట్రేడ్ అయితే అన్నట్టు. సో దాన్ని కాంట్రాక్ట్స్ అన్ని అప్పటి వరకు అంత ప్రైస్ రేంజ్ వరకే అలౌ చేస్తారు. అదే ఇంకొకటి ఏంటంటే మనకి పొజిషన్స్ డెరివేటివ్ మార్కెట్స్ అంటే ఏమేమి పొజిషన్స్ ఉన్నాయని చెప్పి మనము బై సెల్ రెండే. బై అంటే లాంగ్ పొజిషన్, షార్ట్ అంటే సెల్ అంటే షార్ట్ పొజిషన్స్. ఈ రెండే ఫ్యూచర్లు ఉంటాయి మనకి, అంతే. బై సెల్ అంతే, దాన్ని లాంగ్ అంటాం, షార్ట్ అంటాం. బై అంటే లాంగ్, సెల్ అంటే షార్ట్. షార్ట్ అంటే షార్ట్ కాదు, షార్ట్ దాని పేరు. సో ఇంకోటి ఏంటంటే ఓపెన్ పొజిషన్ అన్నట్టు. అన్సెటిల్డ్ ఆర్ లాంగ్ ఆర్ షార్ట్ అంటే మనం తీసుకున్న ఏదైతే పొజిషన్ క్లోజ్ కాలేదో దాన్ని మనం ఓపెన్ పొజిషన్ అన్నట్టు. ఇంకోటి ఏంటంటే నేకుడ్ అండ్ క్యాలెండర్ స్ప్రెడ్ పొజిషన్స్ అన్నట్టు. సో నేకుడ్ పొజిషన్ ఏంటంటే నార్మల్గా మనము లాంగ్ కాల్ కానీ లేకపోతే షార్ట్ కాల్ కానీ ఇట్లా మనం తీసుకున్నాం అనుకో, దాన్ని మనం నేకుడ్ అన్నమాట. అంటే హెడ్జింగ్ లేకుండా తీసుకోవడానికి మనము నేకుడ్ పొజిషన్ అన్నమాట. నేకుడ్ సింగిల్ అంటాం, సింగిల్ అన్నట్టు. అది ఇప్పుడు హెడ్జింగ్ పొజిషన్ అంటే ఇప్పుడు క్యాలెండర్ స్ప్రెడ్ ఉంటుంది, దానికి హెడ్జింగ్ చేసుకుంటాం. ఇంకొక మంత్ దాన్ని లేకుంటే దాని పైన హెడ్జింగ్ చేసుకుంటాం. నేకుడ్ అంటే ఏదైనా ఒకటి, నువ్వు బయ్యా సెల్ ఏదో ఒకటి తీసుకుంటాం. దానికి హెడ్జింగ్ అంటే దానికి ఇంకో సపోర్ట్ చేస్తున్నాం, బలం ఇస్తున్నాం, డ్రాప్ అయిన ఎక్కువ లాస్ రాకుండా. అయితే ఇది ఎందుకోసం అంటే నేకుడ్ పొజిషన్ ఏంటంటే మనకి అన్లిమిటెడ్ లాస్ ఉంటుంది అన్నట్టు. అన్లిమిటెడ్ లాస్ దాన్ని కొంచెం లిమిట్ గా చేసుకుందామని మనం హెడ్జింగ్ పొజిషన్, దాన్ని మనము స్ప్రెడ్స్ అంటాం అన్నట్టు. ఇప్పుడు హెడ్జింగ్ పొజిషన్ మస్ట్ ఉండాలి మామ. హెడ్జింగ్ పొజిషన్ వల్లనే నేను మార్కెట్ అంటే ఇప్పుడు నార్మల్ హెడ్జింగ్ చేయకపోతే 1 lakh తీసుకుందాం, హెడ్జింగ్ తీసుకుంటే 30-40,000 తీసుకుంటుంది. అంటే అప్పుడు ఎంత తగ్గిపోయింది, అలా మార్జిన్ కూడా తగ్గిపోయింది. హెడ్జింగ్ లేకుంటే 1 lakh తీసుకుంటుంది. సెల్లింగ్ ఏం తెలుసు ఒకటి, సెల్లింగ్ లో అన్లిమిటెడ్ లాస్, ఎంత లాస్ కావచ్చు, ప్రాఫిట్ మొత్తం లిమిట్ ఉంటుంది. అదే నీకు హెడ్జింగ్ పొజిషన్ ఉంటుంది, నీకు ఫస్ట్ లాస్ కూడా ఫస్ట్ చెప్తుంది, లాస్ ఎంత లాస్ అవుతావు, లాస్ ప్లస్ లిమిటెడ్ ఉంటుంది. లాస్ లిమిటెడ్ మార్కెట్ లో ఖచ్చితంగా హెడ్జింగ్ తోటి చేసుకోవాలి. కొంచెం బ్రేక్ ఏం పెరగవచ్చు తప్ప హెడ్జింగ్ ఉంటేనే నువ్వు మార్కెట్ లో విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ లాస్ కాదనుకో, ఇప్పుడు 1 lakh క్యాపిటల్ ఉన్నా అప్పుడు 3 ట్రేడ్ చేసుకోవచ్చు, అర్థమైందా? అదే హెడ్జింగ్ లేకుంటే ఒక ట్రేడ్ లో డబ్బులు అని వెళ్ళిపోతాయి అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దానిలోనే స్టక్ అయిపోయి చేసుకోకుండా దాన్ని చూసుకుంటూ
మస్ట్ ఎడ్జింగ్ అయితే ఉండాలి మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే క్యాలెండర్ స్ప్రెడ్ అన్నట్టు. సో ఇది ఏంటంటే హోల్డింగ్ ఏ లాంగ్ పొజిషన్ ఇన్ వన్ మెచ్యూరిటీ, అండ్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ షార్ట్ పొజిషన్ ఇన్ అనదర్ మెచ్యూరిటీ. సేమ్ అండర్లైన్ అసెట్లనే ఒకటేమో లాంగ్ పొజిషన్ ఒక మంత్ లో, ఇంకో మెచ్యూరిటీలోనేమో షార్ట్ పొజిషన్. దీన్నే మనం క్యాలెండర్ స్ప్రెడ్ అంటాం అన్నట్టు. అంటే ఏంటంటే మామ ఇప్పుడు ఈ కరెంట్ మంత్ కదా, ఇప్పుడు కరెంట్ మంత్ లో షార్ట్ పొజిషన్ ఉంది, నెక్స్ట్ మంత్ లో నేను సేమ్ అండర్లైన్ చేశాడు నిఫ్టీ ఎంత 24,000 అనుకున్నాను. 24,000 నిఫ్టీని అక్కడ నేను ఒకసారి సెల్ చేసుకుంటా ఈ మంత్ కాంట్రాక్ట్ కి, నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్ బై చేసుకుంటా, దాని క్యాలెండర్ స్ప్రెడ్ అనుకుంటా. అదే ఎట్లా చేసుకోవచ్చు, మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్ మంత్స్ ఉంటాయి. అంటే నువ్వు ఫస్ట్ మంత్ లో బై చేసుకో, సెకండ్ మంత్ లో సెల్ చేసుకో, లేదు ఫస్ట్ మంత్ లో సెల్ చేసుకో, సెకండ్ మంత్ లో బై చేసుకో, లేదా థర్డ్ మంత్ లో సెల్ చేసుకో, ఫస్ట్ మంత్ లో బై చేసుకో. కానీ ఎలా అంటే సేమ్ స్ట్రైక్ డిఫరెంట్ ఎక్స్పైరీ డేట్స్ అన్నట్టు. సో ఇది ఏంటంటే మనకి కీ టర్మినాలజీస్ ఏవైతే ఉన్నాయో 3 అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సమరీ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఫార్వర్డ్స్ అండ్ ఫ్యూచర్స్. సో ఇది అదే మళ్ళీ చెప్పి వాళ్ళకి బోర్డు తెప్పియద్దు, ఆల్రెడీ అర్థం అయిపోయింది. ఇది పే ఆఫ్ చార్ట్స్ అనేది, పే ఆఫ్ చార్ట్స్ అంటే మనకి సెన్సిబుల్ వస్తాయి. సెన్సిబుల్ మనం స్ట్రాటజీ బిల్డ్ చేసుకుంటాం. కావాలంటే మేము మళ్ళీ చూపిస్తాం. దాంట్లో సెన్సిబుల్ లో స్ట్రాటజీ బిల్డ్ చేసుకుంటాం. మనం ఫస్ట్ స్ట్రాటజీ బిల్డ్ చేసుకుంటాం, ఫస్ట్ సెన్సిబుల్ లో మనం దాంట్లో ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. డ్రాఫ్ట్ అని ఉంటుంది, సెన్సిబుల్ లో మనం స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవచ్చు. అంటే బుల్ గుడ్స్ స్ప్రెడ్ చేసిన, బేకర్ స్ప్రెడ్ చేసిన, ఈ చేసిన సెన్సిబుల్ లో చేసుకోవాలి మనం. దాంట్లో మనకి పే ఆఫ్ చార్ట్స్ వస్తాయి మనకి. ఫ్యూచర్స్ ప్రైసింగ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫ్యూచర్స్ ప్రైసింగ్. ఫ్యూచర్ ప్రైసింగ్ లా కాస్ట్ ఆఫ్ క్యారీ మోడల్ ఫర్ ఫ్యూచర్ ప్రైసింగ్. సో వర్కింగ్ కాస్ట్ ఆఫ్ క్యారీ అంటే ఇప్పుడు నేర్చుకున్నాం, మార్కెట్ ప్రైస్ ప్లస్ అదర్ ఫీచర్స్ ప్లస్ డివిడెండ్ అని చెప్పుకున్నాం. అదే కాస్ట్ ఆఫ్ క్యారీ, అంతే కదా. అంతే అది ఏదో ఫ్యూచర్స్ లో నేర్చుకుంటాం కదా. కాస్ట్ ఆఫ్ క్యారింగ్ మోడల్ అండ్ ఫ్యూచర్ ప్రైసింగ్, అంతే కదా. ఫ్యూచర్ ప్రైసింగ్ అంటే సింపుల్ ఏముంది, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే స్టాక్ ఒక కరెంట్ మార్కెట్ ప్రైస్, దానికి ఫ్యూచర్ ట్రేడింగ్ ప్రైస్. అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ కి దానికి ట్రేడ్ అవుతున్నా అంటే దానికి ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి కదా. ఇంట్రెస్ట్ ఒకటి ఇప్పుడు ఫ్యూచర్ ప్రైస్ ఎగ్జాంపుల్ కాస్ట్ ఆఫ్ క్యారింగ్ అంటే ఏం లేదమ్మా, నేను చెప్తా. ఇప్పుడు నాకు ఈ ఫోన్ చేయడానికి ఎంత పడ్డది అంటే 100 రూపాయలు పడ్డది. దీనికి నేను ఒక బ్యాంక్ లో లోన్ తీసుకున్నాను 100 రూపీస్, దానికి ఎంత 2 రూపీస్ తీసుకున్నాను. ఇది నెక్స్ట్ మంత్ అమ్మితే మనకు అప్పుడు ఎంత ఇవ్వాలి, నేను 100.2 రూపీస్ ఇవ్వాలి, 102 రూపాయలు ఇవ్వాలనుకుంటే. అంటే దానికి కాస్ట్ ఆఫ్ క్యారీ కింద నేను దాన్ని ఇంట్రెస్ట్ ఎక్కువ కూడా తీసుకుంటా. కరెంట్ మార్కెట్, ఈ మార్కెట్ ఒక 100 రూపీస్ ప్లస్ 2 రూపీస్ ఇంట్రెస్ట్ ప్లస్ దీనికి వచ్చి డివిడెండ్ కూడా యాడ్ చేస్తాం. కానీ కాస్ట్ ఆఫ్ క్యారింగ్ అంటుంది. కాస్ట్ ఆఫ్ క్యారీ. నెక్స్ట్ ఏం చేద్దాం ఇక ఫార్ములా. మనం ఒక ఫార్ములా రాసుకుంటాం మీరు. ఫ్యూచర్స్ ఫార్ములా ఏంటంటే స్పాట్ ప్రైస్ ప్లస్ కాస్ట్ ఆఫ్ క్యారీ. ఇది ఖచ్చితంగా రాసుకోండి, ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో అడుగుతారు. ప్రాబ్లమేటిక్ అని అడుగుతారు. ఫార్ములా కూడా ఉల్టా అడుగుతారు వాడు. ఇంకోటి ఆర్బిట్రేజ్ అంటే మనం చెప్పుకున్నాం, అంటే ఇప్పుడు ఒక ఎక్స్చేంజ్ లో కూడా ఇంకొక ఎక్స్చేంజ్ అమ్ముకోవడం. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు నువ్వు ఎన్ఎస్సీ మామ, నువ్వు బిఎస్సీ మామ. నువ్వు ఎన్ఎస్సీ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, నువ్వు బిఎస్సీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. నేను 100 షేర్ ఇలా పెట్టినాను అట్లా. దీనికి ఎగ్జాంపుల్ చెప్తా. నీ స్టాక్ 100 రూపాయలు ఉంది మామ, నీది 100.05 ఉంది. అంటే కింద 5 పైసా డిఫరెన్స్ వస్తుంది. నేను మీ దగ్గర బై చేస్తా, ఎంత ఎన్ఎస్సీలో బై చేస్తా, బిఎస్సీలో అమ్మేస్తా. అంటే నాకు ఎంత మిగులుతుంది, 0.5 మిగులుతుంది. ఇంటూ 100 షేర్ అంటే దాన్ని కౌంట్ చేయి. అంటే రఫ్లీ 1 lakh 2 lakh వస్తుంది. అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం ఆ ప్రాఫిట్ బుక్ చేస్తున్నాం. దాన్ని ఆర్బిట్రేజ్ అంటాం మనం. దాన్ని పెరగని రాదని లేదు కాదు, నీకు వానికి ఖచ్చితంగా డిఫరెంట్ ఉంటుంది ప్రైసెస్ లో. అదే డిఫరెంట్ ఉంటుంది. వాడిని నన్ను ఈక్వల్ చేయాలని చెప్పేసి ఈక్వల్ చేయాలని కదా, దాన్ని క్యాష్ చేసుకుంటాం. అంటే ఏం రిస్క్ లేకుండా ఇప్పుడు కొని అమ్ముతున్నట్టు, నో రిస్క్ అన్నట్టు. ఇద్దరు రిస్క్ లేకుండా ప్రాఫిట్ తీయడాన్ని ఆర్బిట్రేజ్ అంటారు అన్నట్టు. సో క్యాష్ అండ్ క్యారీ ఆర్బిట్రేజ్ అంటే ఏంటంటే క్యాష్ అండ్ క్యారీ ఆర్బిట్రేజ్. క్యాష్ అండ్ క్యారీ ఆర్బిట్రేజ్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్తాను బ్రో. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఇప్పుడు గోల్డ్ ఉంది బ్రో. గోల్డ్ ఏంటంటే ఇప్పుడు స్పాట్ ప్రైస్ ఎంత ఉందంటే, స్పాట్ ప్రైస్ లో ఒక 60,000 ఉంది. ఓకే. అయితే ఇప్పుడు బయట దాన్ని ఫిజికల్ గా కొనుక్కుంటే ఎంత ఉందంటే 58,000 ఉంది. సో వాడు ఏం చేస్తాడంటే 58,000 బయట కొనుక్కుంటాడు. సో దీంట్లో ఏంటంటే మన కరెంట్ ఏంటిది స్టాక్ మార్కెట్ ఏంటంటే 60,000 నడుతుంది కదా. సో వాడు ఏం చేస్తాడంటే అక్కడ సెల్ చేస్తాడు, అక్కడ సెల్ చేసి ఇక్కడ 58,000 బై చేస్తాడు అన్నట్టు. ఈ బై చేసి ఇప్పుడు కాంట్రాక్ట్ మంత్ ఉంటాయి కదా, ఒక 2 months 3 months ఉంటాయి కదా, అప్పటి వరకు దాన్ని ఏంటి క్యారీ చేస్తాడు అన్నట్టు. క్యారీ చేసి ఎప్పుడైతే 60 కాంట్రాక్ట్ అయిపోయిందనుకో, ఇప్పుడు ఈ దగ్గర ఉన్న గోల్డ్ ని అక్కడ అమ్మేతారు అన్నట్టు.
సో అప్పుడు అట్లా క్యాష్ అంటే ఏంటంటే ఫస్ట్ కొనుక్కొని దాన్ని క్యారీ చేసి లాస్ట్ అమ్ముతాను కాబట్టి దానికి 2000 ప్రాఫిట్ వస్తుంది అన్నట్టు. సో దాన్ని మనము క్యాష్ అండ్ క్యారీ ఆర్బిట్రేజ్ అంటాం అన్నట్టు. అంటే మన మామూలుగా ఇంకా నాకు తెలిసి కాస్ట్ ఆఫ్ ఆర్బిట్రేజ్ అంటే ఇంకా డీటెయిల్ చెప్తామా? ఆర్బిట్రేజ్ అంటే ఏమైనా ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం సార్? ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వే ఒకసారి నీ ఫోన్ ఓపెన్ చేసి చూద్దామా స్టాక్ ఎంత ఉందో ఒక స్టాక్ అంటే ఎన్ఎస్సీలో బేస్ ఎంత ఫరక్ ఉందో చూద్దాం. నీ ఫోన్ ఏమి టైం అయిపోయింది మార్కెట్ సార్ ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంతే ఇప్పుడు ఏఆర్ఎఫ్సి స్టాక్ ఉంది అన్న రోజు 126 రూపీస్ ట్రేడ్ అవుతుంది. అది బిఎస్సీలో వచ్చేసి బిఎస్సీలో 100 అంటే ఇప్పుడు 126 మళ్ళీ క్యాల్కులేషన్ ప్రాబ్లం అవుతుంది. 100 రూపీస్ అనుకున్నాం స్టాక్ ప్రైస్ 100 రూపీస్ ఉన్నది. దాంట్లో 50 బిఎస్సీలో 100 రూపీస్ ఉంటే ఎన్ఎస్సీలో 50 పైసా ఎక్కువ ఉంది. 50 అంటే 0.5 పైసా ఎక్కువ 5.0 పైసా ఎక్కువ ఉంది. 0.5 ఎక్కువ ఉంది. అప్పుడు ఏం చేస్తాను నేను బిఎస్సీలో ఉంటా, బిఎస్సీ అని ఎక్స్చేంజ్ అవ్వండి ఎన్ఎస్సీలో అమ్ముతా. ఎక్కువ ఉంది కాబట్టి నేను 50 పైసాని క్యాష్ చేసుకోవచ్చు కదా, ఆప్షన్ ఉంది నాకు. ఏం ప్రాబ్లం లేకుండా, ఏం ఇంట్రెస్ట్ లేకుండా, ఏం రిస్క్ లేకుండా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ వేస్తుంది. నేను చేయాలంటే మనం తక్కువ అమౌంట్ చేయలేము, చాలా ఎక్కువ క్యాపిటల్ కావాలి. అప్పుడైతేనే అంటే 1 lakh అంటే అట్లా ఉండదు, ఒక 100 CR పైన అట్లా ఉన్న వాళ్ళే వర్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యూజెస్ ఆఫ్ ఫ్యూచర్స్ అన్నట్టు. సో రోల్ ఆఫ్ డిఫరెంట్ పార్టిసిపెంట్స్ ఇన్ ద డెరివేటివ్, ఎవరెవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళతోటి యూజెస్ ఏమున్నాయి అనేది సో ఇది దాంట్లో మనం కవర్ అవుతాం అన్నట్టు. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఎడ్జెస్ అన్నట్టు. సో ఎడ్జెస్ ఏంటంటే ప్రొటెక్ట్ అగేన్స్ట్ ప్రైస్ చేంజెస్ ఇన్ అసెట్స్ బై రెడ్యూసింగ్ ఎక్స్పోజర్ ఇన్ మార్కెట్ వేరియబుల్స్ లైక్ ఇంట్రెస్ట్ రేట్స్, షేర్ వాల్యూస్, బాండ్ ప్రైజెస్ అండ్ కరెన్సీ ఎక్స్చేంజెస్ రేట్స్ అండ్ కమోడిటీ ప్రైజెస్ అంటే ఏంటంటే ఇప్పుడు మన షేర్ వాల్యూ ఒకవేళ పైకి మనం పెట్టుకున్న దానికి అగేన్స్ట్ గా మూవ్ అయింది అనుకో, సో అప్పుడు మనం ఏంటంటే ఆ లాస్ ని కవర్ చేయడం కోసం హెడ్జెస్ ఏం చేస్తారంటే హెడ్జింగ్ చేస్తారు అన్నట్టు. సో టు మినిమైజ్ ద లాస్ హెడ్జింగ్ చేసుకుంటాం అన్నట్టు. సో ఇది ఒక ఫ్యూచర్ అన్నట్టు, యూజెస్ ఆఫ్ ఫ్యూచర్స్ అన్నట్టు. సో నెక్స్ట్ ఏంటంటే an ఇన్వెస్టర్ విత్ డైవర్స్ స్టాక్ పోర్ట్ఫోలియో కెన్ సెల్ ఫ్యూచర్ టు ప్రొటెక్ట్ అగేన్స్ట్ టెంపరీ మార్కెట్ డౌన్ టర్న్ అన్నట్టు. అంటే ఏంటంటే ఇప్పుడు స్టాక్ ఉంది కదా ఏదైనా మనం ఇందాక మంచిగా మాట్లాడదాం స్టాక్ అమ్మా. ఇప్పుడు 100 రూపీస్ స్టాక్ ఉంది కదా, 100 రూపీస్ స్టాక్ 110 పోతే ప్రాఫిట్ వస్తుంది. అదే 90కి వస్తే లాస్ వస్తుంది. అంటే 10 రూపీస్ లాస్ అవుతున్నాం అక్కడ. కానీ మనకి లాస్ కావద్దంటే రేపు నాకు ఏదైనా ఇంపాక్ట్ ఉందమ్మా. నిన్న ఆల్రెడీ మన ట్రేడ్ డీల్ వచ్చింది, ఆ ట్రేడ్ డీల్ ఉంది నాకు వచ్చే అప్కమింగ్ డేస్లో ఇంకా నాకు కొంచెం పడే సేలరీ ఉంది అనుకో. అప్పుడు ఏం చేస్తా అంటే నాకు 100 రూపీస్ స్టాక్ ట్రేడ్ అవుతుంది కదా, నేను సెల్ చేసి కూర్చుంటా. 100 రూపీస్ సెల్ చేస్తా. నాకు ఇది 100 రూపీస్ వచ్చిందంటే నాకు ఈ 10 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. అక్కడ న్యూట్రల్ అయిపోతుంది. ర్యాలీ అయింది అనుకో 10 రూపీస్, 10 రూపీస్ పడితే అక్కడ న్యూట్రల్ అంటావు కదా. అంటే ఎడ్జింగ్ చేసుకుంటున్నాను, లాస్ అనేది లాస్ మినిమైజ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ పొజిషన్ లేదు, ఒకవేళ 10 రూపీస్ డ్రాప్ అయితే అంటే 10 రూపాయలే కదా రా అనుకుంటావు. అప్పుడు వాట్ సేల్ ఉంది ఒకటి 3000 ఉంటుంది. 3000 30,000 లాస్ అవుతున్నాం అక్కడ. అంటే మనం ఏమైనా మంచి ఈవెంట్స్ అంటే ఏమన్నా అనుకోకుండా ఈవెంట్ జరుగుతాయి కదా, అంటే జాబ్ ఏదైనా ఒకటి ఇష్యూ వచ్చి ఎగ్జాంపుల్ ట్రేడింగ్ వచ్చింది, అట్లా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఎడ్జింగ్ పొజిషన్స్ ఉండాలి మనకి. అది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇన్వెస్టర్ అంతే కదా, ఇన్వెస్టర్ వాడు ఎన్నో 100 కోట్లు పెట్టుకుంటాడు, మనకి ఎడ్జింగ్ లేకుంటే మన లాస్ వస్తే మొత్తం పోతుంది. అప్పుడు మనకి ఎడ్జింగ్ పొజిషన్ ఉంటే ఏమవుతుంది అంటే వాడికి లాస్ అనేది మినిమం అవుతుంది, మొత్తం లాస్ తగ్గదు, మినిమైజ్ అవుతుంది లాస్. లాస్ వచ్చినా నాకు ఇంతే లాస్ కావాలని చెప్పేసి వాడు హెడ్జింగ్ చేసుకుంటాడు. లేదు అట్లా ఎట్లా అంటే ఇప్పుడు ఇట్లా నువ్వు అన్నది కాదు, బ్రో చెప్పింది నేను ఇంకా కొంచెం సింపుల్ చెప్తాను. అంటే ఇప్పుడు నీవే ఉన్నావు బ్రో, హరీష్ బ్రో, నీకు 100 crores పోర్ట్ఫోలియో ఉంది నీది. సో ఏంటంటే నీకు అగెన్స్ట్ గా నువ్వు పెట్టుకున్న నీ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో అది ట్రేడ్ డీలో ఏదో న్యూస్ బట్టి సో అది పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు. సో అప్పుడు నువ్వేం చేద్దామంటే నీ లాస్ అనేది కవర్ చేయడం కోసము నిఫ్టీ ఇండెక్స్ ఉంటాయి కదా, ఇండెక్స్లు, ఆ ఇండెక్స్ ని సెల్ చేసుకుని కూర్చుంటావు అన్నట్టు. ఇప్పుడు ఏంటైతే అంటే ఆ ఇండెక్స్ సెల్ అయితే ఇప్పుడు అది సెల్ చేస్తావు నువ్వు, సో అక్కడ వచ్చే ప్రాఫిట్ అనేది సో ఇక్కడ నీకు కవర్ అయితే అన్నట్టు. సో దీనికోసమే మనం హెడ్జింగ్ అనేది చేద్దాం అన్నట్టు. సో దీన్నే మనం ట్రేడర్స్ అంటే ఎవరు? ట్రేడర్స్ అండ్ స్పెక్యులేటర్స్ అంటే మనమే. ట్రేడర్స్ అంటే మనమే, స్పెక్యులేటర్స్ దొంగలం. అంటే దొంగలం కాదు, ఐ మీన్ అంతే కదా, గ్యాంబ్లింగ్ చేస్తుంది మార్కెట్. నువ్వు 5 అంటే ఒక్క స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి దానికి ఒక ప్రీమియం వచ్చి 100 రూపాయలు లాస్ 75 నువ్వు 7,000 పెట్టి 7,000 అంటే అంత ఈజీయా? ఇప్పుడు 100% ఇన్వెస్ట్మెంట్ అంటే అందరూ ఇదే దందా చేసుకోవచ్చు కదా, ట్రేడింగ్ చేసుకోవచ్చు కదా. మళ్ళీ ఇప్పుడు అదాని ఎందుకు, రిలయన్స్ ఎందుకు, వీళ్ళందరూ అంత పెద్ద కంపెనీస్ ఎందుకు? వాళ్ళకి మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది కదా. ఇప్పుడు ట్రేడింగ్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు, వాళ్ళకు కూడా పెద్ద పెద్ద సిస్టమ్స్ ఉంటాయి, అంటే వాళ్ళు కూడా పెద్ద పెద్ద అంటే టీమ్స్ ఉంటాయి వాళ్ళకు కూడా. ఇప్పుడు నువ్వు నీకు ఒక్కరికి ఇంత బ్రెయిన్ ఉందని అనుకుంటున్నావు, వాళ్ళకి ఎంత పెద్ద టీమ్స్ ఉంటాయి, వాళ్ళకి రీసెర్చ్ అనలిస్ట్ టీమ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. మరి వాళ్ళందరూ కంపెనీస్ ఎందుకు వాళ్ళకి గమ్మున వాళ్ళు ట్రేడ్ చేసుకోవచ్చు అంటే వయసు పెట్టుకొని అంత రావు అవి అర్థమైందా?
ఏదో ఒకరు ఆశ విత్తేయవచ్చు, తర్వాత మొత్తం కిందికి ముగిస్తాయి. సో ఏంటంటే ట్రేడర్స్ అండ్ స్పెక్యులేటర్స్ ఏంటంటే టేక్ అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రైస్ మూవ్మెంట్ ఆఫ్ ఏ ఫినాన్షియల్ అసెట్స్ అండ్ కమోడిటీస్. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రైస్ మూవ్మెంట్స్ ని వీళ్ళు ఏం చేస్తారంటే ట్రేడర్స్ అని అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రైస్ పోతాయి అని చెప్పేసి ఒక వ్యూ తోటి వాళ్ళు బై చేయడం కానీ సెల్ చేయడం కానీ జరుగుతాయి అన్నమాట. సో వీళ్ళని మనము ట్రేడర్స్ అంటామంటాం, ట్రేడర్స్ లేదా స్పెక్యులేటర్స్ అంటామన్నట్టు. ఇంకోటి కమ్యూనిటీస్ అనుకున్నాం కదా, కమ్యూనిటీస్ అంటే మనకు 2 టైప్స్ ఉంటాయి, హార్డ్ కమ్యూనిటీ, సాఫ్ట్ కమ్యూనిటీ. సాఫ్ట్ వచ్చి హార్డ్ అంటే ఏంటంటే మనకి గోల్డ్, సిల్వర్, ఐరన్ ఇవన్నీ హార్డ్. ఇప్పుడు సాఫ్ట్ వచ్చి ఫార్మా కంపెనీ, ఇంకొకటి ఫర్టిలైజర్, ఇవన్నీ సాఫ్ట్ కమ్యూనిటీస్ కింద వస్తాయి. ఏదైనా కమ్యూనిటీ వాడే క్లాత్ అయినా ఒక కమ్యూనిటీ వస్తాయి, గోల్డ్ అయినా సిల్వర్ అయినా ఏదైనా కమ్యూనిటీ. ఇప్పుడు మినరల్ గ్యాసెస్, ఆయిల్ ఇవన్నీ కమ్యూనిటీస్. అనుకోవచ్చు అదే కమ్యూనిటీస్ కూడా ఉంటాయి. కమ్యూనిటీస్ అంటే కమ్యూనిటీస్ చాలా మంది ట్రేడ్ చేస్తారు తెలుసా. అది మార్కెట్ 9 ఓపెన్ అయితే 11:45 వరకు ఓపెన్ ఉంటుంది నైట్. అంటే మన ఇండియన్ మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది 9 to 3:30 వరకు. కానీ 11:30 ఒక 6 months 11:30 వరకు ఉంటుంది. ఇంకొక 6 months 11:45 వరకు ఓపెన్ ఉంటుంది. దాంట్లో మనం 6 months టైమింగ్ అనేది 50 minutes చేంజ్ అవుతుంది. అంటే గ్లోబల్ గా ట్రేడ్ అవుతుంది మొత్తం. ఇన్ని లిక్విడిటీ ఇష్యూస్ రావు, ఇన్ని స్పైక్స్ రావు, ఎందుకంటే మొత్తం ట్రేడ్ అవుతుంది కాబట్టి. చెప్పమ్మా. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే ట్రేడర్స్ కానీ స్పెక్యులేటర్స్ ట్రేడింగ్ చేయడం వల్ల ఏమైందంటే లిక్విడిటీ అనేది మార్కెట్లో ఎక్కువ అవుతుంది అన్నట్టు. సో వీళ్ళనే మనం ఏంటంటే ట్రేడర్స్ లేదా స్పెక్యులేటర్స్ అంటాం. మనకి గ్రీన్ మార్కెట్ కనిపిస్తే గ్రీన్ వస్తుంది, బై చేయాలి. దీని వల్ల ఏం ప్రాబ్లం అవుతుంది తెలుసా, లిక్విడిటీ ఇష్యూస్ వల్ల చాలా మంది స్పైక్స్ వచ్చేస్తున్నాయి మార్కెట్. సెల్లర్స్ కి చాలా ప్రాబ్లం అవుతుంది, సెల్లర్స్ కి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని డబ్బులు ఆపినా కూడా ఇంకా చిన్నగా ఇప్పుడు 10 రూపాయల ప్రీమియం, 5 రూపాయల ప్రీమియం, ఒకసారి 0.5 ప్రీమియం కొనేటోళ్ళు ఉన్నారు చాలా మంది. అంటే అది 100 అవుతుంది, 0.05 1 రూపాయి కావాలనుకుంటారు వాళ్ళు. దానివల్ల ఏదైనా లిక్విడిటీ పెరిగిపోతుంది, స్పైక్స్ వస్తుంది మార్కెట్ లో. అప్పుడు ఆప్షన్ సెల్లర్కి చాలా ఇబ్బంది అయిపోతుంది దానివల్ల. అందుకే ఇప్పుడు మొన్నటిదాకా సెబీ నిఫ్టీ కాంట్రాక్ట్స్ అయితే 25 చేశారు. అప్పుడు ఒక ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే మనకి 50,000 పట్టది, ఇప్పుడు 1,50,000 పడుతుంది. అంటే చిన్న వాళ్ళు వెళ్ళిపోతారు మార్కెట్కి వెళ్ళి ఫస్ట్. అంటే లాస్ అవుతారు అని చెప్పి. ఇంకోటి ఏంటంటే మనకి ఎక్స్పైరీస్ డైలీ ఒక ఎక్స్పైరీ ఉంటుంది. ఇప్పుడు 2 ఎక్స్పైరీలు, ఒకటి ఏంది మండే రోజుకి ఎక్స్పైరీ, థర్స్డే ఎక్స్పైరీ, సెన్సెక్స్, నిఫ్టీ అంతే. అప్పుడు బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఇవన్నీ ఎక్స్పైరీస్ ఉంటాయి, అన్ని వీక్లీ ఎక్స్పైరీస్. కానీ నార్మల్గా మంత్లీ ఎక్స్పైరీస్ అన్నీ ఉన్నాయి, కానీ వీక్లీ ఎక్స్పైరీస్ 2 ఉన్నాయి. దీనివల్ల లిక్విడ్ తగ్గిపోద్ది, చిన్న వచ్చి చేసే వాళ్ళు వెళ్ళిపోతారు మార్కెట్కి. ఎవరైతే రియల్గా ట్రేడ్ చేయాలి, ఎవరైతే రియల్గా ఉందాం మార్కెట్లో చేసుకుందాం అనే వాళ్ళు ఉంటారు ఇలా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆర్బిట్రేజెస్ ఏంటంటే ఎర్న్ రిస్క్ ఫ్రీ ప్రాఫిట్స్ ఎక్స్ప్లోటింగ్ ప్రైస్ డిఫరెన్స్ ఇన్ డిఫరెంట్ మార్కెట్స్, బై అన్ అసెట్ చీప్లీ ఎట్ వన్ మార్కెట్ అండ్ సెల్ ఎట్ అనదర్ మార్కెట్ అన్నట్టు. సో వీళ్ళు మార్కెట్ అంటే ఏమనుకున్నాం మనం, ఎన్ఎస్సి బేస్ అనుకున్నాం. నేను చెప్తాను ఏంటంటే ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ ఏం చేస్తారంటే ఎన్ఎస్సీలో 100 రూపీస్కి బ్రో చెప్పినట్టు 100 రూపీస్కి కొనుక్కుంటాడు స్టాక్ని. అదే సేమ్ స్టాక్ని తీసుకొని ఏం చేస్తారంటే బీఎస్సీలో 100.0.5కి అమ్ముకుంటారు అన్నట్టు. సో ఇట్లా డిఫరెంట్ మార్కెట్లో, ఒక మార్కెట్లో కొనుక్కొని ఇంకో మార్కెట్లో అమ్ముకొని ఏంటంటే రిస్క్ లేకుండా ప్రాఫిట్ని తీసుకోవడాన్ని ఆర్బిట్రేజెస్ అంటారు అన్నట్టు. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే రిస్క్స్ ఇన్ ఫ్యూచర్స్ అన్నట్టు. సో ఇలా 2 టైప్స్ ఉంటాయి అన్నట్టు. ఏమేమి ఉంటాయి అంటే ఒకటి సిస్టమేటిక్ ఉంటుంది, ఇంకొకటి అన్సిస్టమేటిక్ ఉంటుంది అన్నట్టు. సో సిస్టమేటిక్ రిస్క్స్ ఏమేమి ఉంటాయి అంటే ఇంట్రెస్ట్ రేట్స్ కానీ, ఇంట్రెస్ట్ రేట్స్ చేంజ్ అవ్వడం వల్ల, లేకపోతే ఇన్ఫ్లేషన్ కానీ, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కానీ, ఎకనామిక్ రిసెషన్స్ కానీ, కరెన్సీ ఫ్లక్చువేషన్స్ ఇవేవైతే జరుగుతాయో, సో దీనివల్ల ఏమైతే అంటే రిస్క్స్ అనేది మనం తీసుకునే ఫ్యూచర్ లో రిస్క్ అనేది ఇది సిస్టమేటిక్ గా జరుగుతాయి అన్నట్టు. గ్లోబల్ గా మార్కెట్ వైడ్ ఇన్ఫ్లేషన్ ఒక్కొక్కసారి పెడుతుంది. ఇన్ఫ్లేషన్ ఇండియా మొత్తం 4 సంథింగ్ అవుతుంది. జియోపొలిటికల్ ఇష్యూస్ అంటే ఎలక్షన్స్ అవన్నీ జియోపొలిటికల్ ఎకనామిక్ నుంచి వచ్చింది, జీడీపీ బాగా వచ్చిందంటే అవన్నీ ఎకనామీ కదా. కరెన్సీ పెరగడం తగ్గడం, ఇప్పుడు యూఎస్ కి మనం ఎప్పుడైనా తీసుకుంటాం, కరెన్సీ కూడా ఇన్ఫ్లేషన్ కాకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే మార్కెట్ వైడ్ రిస్క్ ఎఫిషియన్సీ అనేది ఉంటుంది, ఎఫెక్ట్ అవుతుంది ఒకసారి ఇండెక్స్ కూడా. ఎందుకంటే ఇవన్నిటి వల్ల మనకి రిఫ్లెక్ట్ అవుతుంది, ఇవన్నీ మేజర్ ఫ్యాక్టర్స్ మనకి. ఈ ఫ్యాక్టర్స్ కాబట్టి మార్కెట్ లో కొంచెం ఏంటంటే ఫ్లక్చువేషన్స్ జరిగి సో లాసెస్ అనేది జరుగుతాయి కాబట్టి. సో ఇవి ఒక రిస్క్ అన్నట్టు, సిస్టమేటిక్ గా జరిగే రిస్క్ అన్నట్టు ఫ్యూచర్స్ లో. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అన్సిస్టమేటిక్ అన్నట్టు. సో ఇవేంటంటే కంపెనీ, ఇప్పుడు అన్సిస్టమేటిక్ అంటే ఓన్లీ పర్టికులర్ కంపెనీలో ఏంటంటే బాస్ ని చేంజ్ చేయడం, లేకపోతే మేనేజర్ చేంజ్ చేయడం వల్ల, లేకపోతే ఆపరేషనల్ రిస్క్ సరిగా అంటే ఆపరేషన్స్ వల్ల పర్ఫార్మెన్స్ సరిగా లేకపోవడం వల్ల జరిగే రిస్క్ దాన్ని మనం అన్సిస్టమేటిక్ రిస్క్ అంటాం అన్నట్టు. సో దీని వల్ల కూడా ఇప్పుడు
ఇప్పుడు ఆ కంపెనీ యొక్క ఫ్యూచర్స్ ఏంటి మనం తీసుకున్న ఏంటి స్టాక్ ప్రైస్ పడిపోవడం కానీ పెరగడం కానీ సో జరుగుతాయి అన్నట్టు. సో ఇవి ఏంటంటే ఈ 2 టైప్స్ రిస్క్ అనేది సో ఫ్యూచర్స్ ఉంటాయి అన్నట్టు. ఒకటి సిస్టమేటిక్, ఇంకోటి అన్సిస్టమేటిక్ అన్నట్టు. సిస్టమేటిక్ అంటే మనం కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ రిజల్ట్ ఇప్పుడు ఏదైనా ఒకటే స్టాక్ అదొక రిజల్ట్ మంచిగా రాదనుకో అప్పుడు మాక్సిమం స్టాక్ డ్రాప్ అయిపోతుంది, ఎఫెక్ట్ అవుతుంది. చార్జెస్ ఎక్కువ పడ్డా కూడా వాళ్ళు ఫేక్ రిజల్ట్ చూపెట్టడం అంటే ఫేక్ అంటే ఇన్ని వచ్చినా కూడా ఇన్ని వచ్చినా చూపెట్టడం వల్ల మొన్నటి దాకా ఒకటి జిందారే స్టాక్ ఉండే 1000 రూపీస్ స్టాక్ 45 రూపీస్ వచ్చింది జెన్సార్. ఎంఎస్ లో 350 crores ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 1000 రూపీస్ అది బై చేసినాడు 50 రూపీస్ వచ్చిందంటే మన కథ ఏం చెప్పు ఇంత లాస్ అయిపోయినాడు. 95% లాస్ అయిపోయినాడు. 950 రూపీస్ 95% లాస్ అయిపోయినాడు. అంతేనా కదా? ఇది అంటే అన్సిస్టమేటిక్. వాళ్ళు ఆ డబ్బులను తీసుకొని వాళ్ళ ఓన్ ఖర్చుల కోసం వాడుకున్నారు. దానివల్ల ఎంత బ్యాడ్ ఆ కంపెనీ మొత్తం డ్రాప్ అయిపోయింది ఇప్పుడు. డ్రాప్ అయిపోయింది. అరే ఇప్పుడు లాస్ట్ ఒక టాపిక్ ఏంటంటే రోల్ ఆఫ్ బీటా ఉందన్నట్టు. సో బీటా ఈజ్ ఎ మెజర్. బీటా ఏంటంటే బీటా ఈజ్ ఎ మెజర్ ఆఫ్ సెక్యూరిటీ సిస్టమేటిక్ రిస్క్. ఇట్ రిఫ్లెక్ట్స్ హౌ మచ్ a సెక్యూరిటీ ప్రైస్ మూవ్మెంట్ కోరిలేట్స్ విత్ ద ఓవరాల్ మార్కెట్ మూవ్మెంట్. అంటే ఇది మార్కెట్ యొక్క వోల్టాలిటీ ఇది ఉంటుంది ఇప్పుడు, దాన్ని చెప్తా అన్నట్టు. సో ఏంటంటే బీటా దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తే బీటా గ్రేటర్ దెన్ 1 ఒకటి అని, బీటా లెస్ దెన్ 1 అనేది ఉంటుంది అన్నట్టు. సో బీటా గ్రేటర్ దెన్ 1 ఏంటంటే సెక్యూరిటీస్ మోర్ వోల్టైల్ దెన్ మార్కెట్ అన్నట్టు. సో బీటా లెస్ దెన్ 1 ఏంటంటే సెక్యూరిటీస్ లెస్ వోల్టైల్ దెన్ ద మార్కెట్ అన్నట్టు. సో నేను చెప్తా దాని గురించి ఇంకా డీటెయిల్ చెప్తాను. బీటా అనేది 1 కంటే ఎక్కువ ఉందనుకో స్టాక్ అనేది ఎక్కువ వాల్టాలిటీ ఉంటుంది. దెన్ ఇండెక్స్ అంటే నిఫ్టీ కంటే ఆ స్టాక్ ఒకటి ఎక్కువ వాల్టాలిటీ ఉంటుంది అని. బీటా కంటే 1 ఎక్కువ ఉందనుకో ఇండెక్స్ ఎక్కువ వాల్టాలిటీ ఉంటుంది దెన్ స్టాక్. అర్థమైందా? ఇంకోటి ఏంటంటే రెండు బీటా అనేది ఈక్వల్ టు 1 ఉందనుకో స్టాక్ ఇంకా ఇండెక్స్ రెండు సేమ్ వాల్టాలిటీ ఉంటుంది. అదే అంతే బీటా అనేది. ఇంకా డీటెయిల్ చెప్పమంటే కూడా చెప్తాను. చెప్పేసి ఆయన లాస్ట్ టాపిక్ ఒకటి కొంచెం డీటెయిల్ వెయిటేజ్ కోసం ఉంది. పోర్ట్ఫోలియో వెయిటేజ్ చేసుకున్న బీటా అంటే పోర్ట్ఫోలియో వెయిటేజ్ యావరేజ్ అండ్ బీటా ఇన్ ఇండివిజువల్ స్టాక్స్ ఇన్ ద పోర్ట్ఫోలియో. దాని బీటా కలిగి మనం పోర్ట్ఫోలియో వెయిటేజ్ ని క్యాలిక్యులేట్ అని బీటా వాడతాం. అంతే మా ఈరోజు టాపిక్ అయిపోయింది. సో ఇవన్నీ మాకు మీరు కామెంట్ చేయొచ్చు. ఓకేమమ్మా? ఒకవేళ మేము మంచిగా చెప్తలేము, కొంచెం ఏమన్నా అడ్జస్ట్ మంచిగా చెప్పాలని ఉంటే మాకు కామెంట్ చేయండి. మీకు డౌట్ ఉంటే నిజంగా మా ఆఫీస్ కూడా రండి. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 బిసైడ్ పెద్దమతల్లి టెంపుల్. సైనింగ్.